భగవంతుడిని చూడగానే మన హృదయం ఉప్పొంగింది అనడానికి సూచనగా మనం ముందు చేతులు పైకి లేపుతాం. హృదయాన్ని పైకి లేపి చూపించడం సాధ్యం కాదు కాబట్టి, మనస్సును పైకి లేపి చూపించలేం కాబట్టి, అది ఎక్కడుంటుందో మనకే తెలియదు కాబట్టి, కనీసం చేతులు పైకి లేపి ఇలాగ గోవిందా అని నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, ఇంకా నాకేం అక్కర్లేదు, నువ్వు ఒక్కడవే అని చెబుతాం. అలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, స్వామివారిని ఆ అపూర్వమైన భక్తిపూర్వకమైన నమస్కారం కదిలిస్తుంది. వీడు నేను తప్ప మరేది దిక్కు లేదన్నట్టుగా గోవిందా అంటున్నాడు. ఈయన సంగతి నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్ రవే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక. గజేంద్ర మోక్షం ఘట్టాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక రహస్యం తెలుస్తుంది. గజేంద్రుడు ప్రార్థన మొదలుపెట్టి ముగించేలోగా, విష్ణుమూర్తి వచ్చి రక్షించేలోగా ఓ 30-40 పద్యాలు ఉంటాయి. ఓ 30-40 పద్యాలు. అవన్నీ ఊరికే అర్థం కాకుండా మామూలుగా చదివినా కూడా ఒక 20 నిమిషాలు పడుతుంది. ఆ ప్రార్థన అంతా అర్థమయ్యేలా చేయాలంటే 1-2 గంటలు పడుతుంది. కానీ విష్ణుమూర్తి రాలేదు. ఆయన ఎంత ప్రార్థించినా రాలేదు. ఎప్పుడు వచ్చాడు అంటే, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్, నువ్వు తప్ప నాకు ఇంకొకరు గతి లేదు అనే మాట వచ్చాక ఆయన వచ్చాడు. అదే సరిగ్గా మనం గుళ్ళో ప్రదక్షిణం చేస్తూ ఆ మంత్రం చెబుతాం. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాం మనం. అదే శివాలయం అయితే రక్ష రక్ష మహేశ్వర అంటాం. ఆ మాట రావాలి మన నోటమ్మట, మన హృదయంలోంచి రావాలి. అది నువ్వు తప్ప మరొకరు లేరు నాకు అంటే అహంకారరహితంగా మాట్లాడుతున్నాం. నేను చూసుకుంటానయ్యా, ఇది ఒక్కటి చేసి పెట్టు అంటే దేవుడికి ఎలా ఉంటుందంటే అన్నీ వీడు చూసుకుంటాడట. ఏదో చిన్న పని ఆగిపోయింది, దానికి నేను కావలసి వచ్చాను గుమస్తాగాడిలాగా, మిగిలినవన్నీ వీడు చూసుకుంటాడట. ఏమాత్రం చూసుకుంటాడో చూద్దాంలే అని వదిలేస్తాడు. మొత్తం అన్నీ ఆగిపోతాయి. సంపూర్ణ శరణాగతి అంటారు దాన్ని. ఇక మనది అనేది ఏమీ ఉండద్దు అక్కడ. జీవుడు అనేవాడు ఎప్పుడూ ఆభాస, దేవుడే నిజం. ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏమిటి అంటే, నాస్తికుడు ఏమంటాడు, దేవుడు లేడు కానీ నేనున్నాను అంటాడు. ఆస్తికుడు ఏమంటాడంటే, దేవుడే ఉన్నాడు నేనే లేను అంటాడు. అది ఆస్తికత్వం అంటే లెక్క. నాస్తికుడికి ఆస్తికుడికి ఒక్క మాటలో చెప్పొచ్చు తేడా. నాస్తికుడు ఏమంటాడు అంటే, దేవుణ్ణి నమ్మడు కాబట్టి దేవుడు లేడు, మరి నువ్వు ఉన్నావంటే నేను ఉన్నానుగా, ఇగో కనపడుతున్నానుగా 6 అడుగులు 3 అంగుళాలు అంటాడు. వీడికి శరీరమే నేను అనే భావన. అందుకని దేవుడు లేడు నేనున్నానంటాడు. అదే మనం ఆస్తికులు ఏమంటాం, నేనే లేనండి బాబు, ఉన్నదే దేవుడు, మళ్ళీ నేనెక్కడా అంటాం మనం. అలా అనగలిగే స్థితికి వెళ్ళాలి. అదే అద్వైత భావన అంటే. భగవంతుడికి మనకి తేడా లేదంటే భగవంతుడు మనం ఒకటే అని కాదు, మనం అనేది లేనేలేము, అసలు ఉన్నదే ఆయన. నేను అనేది లేనేలేదు. నేను నాది అని 2 ఉన్నంతకాలం షుగరు బీపీ 2 ఉన్నట్టే. మామూలుగా వ్యక్తులకి షుగరు బీపీ ఉంటాయి. మొత్తం ప్రపంచానికి షుగరు బీపీ ఏమిటంటే, షుగర్ నేను, బీపీ నాదీను. మొత్తం ప్రపంచానికి, మొత్తం సృష్టికి, బ్రహ్మదేవుడు సహా నేను నాది ఏమిటి, షుగరు బీపీ ఏమిటంటే నేను నాది. ఆ తాపత్రయంతోనే అప్పుడప్పుడు దేవతలు కూడా దెబ్బలాడుకుంటారు. మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. మన దేవతలు ఏమిటి ఇలా ఉన్నారంట. బ్రహ్మలోకానికి సభకి రావడానికి ఎవరో ఒక హంసకి ఆలస్యమైంది రావడానికి. బ్రహ్మలోకంలో వెంటనే శపించట్టే, నువ్వు మనిషి పుట్టమన్నట్ట. అంత కోపం ఏమిటి బ్రహ్మదేవుడి కంటే, నేను ప్రవేశించింది అక్కడ ఇలా, ఈ సభకు రాకపోతే నీకేమిటి నష్టం. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా ఒక అహంకారం ప్రవేశించింది, నా సభకు రావా నువ్వు చెప్పిస్తున్నా అంటే అహంకారం కాదది. అంచేతను అందరినీ పీడించేటువంటి షుగర్ బీపీలు ఏమిటయ్యా అంటే నేను నాది. ఇది లేనివాడు ఉండడు. షుగరు బీపీ లేనివాడైనా ఉంటాడు కానీ ఈ 2 లేనివాడు ఉండడు. ఆ 2 పోగొట్టుకోవడమే దైవ దర్శనం. అందుకే మీరు ఇందాక అర్చకుల వారు, ప్రధాన అర్చకులు చదివినటువంటి శ్లోకంలో చూడండి, సాధారణంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పత్రికల మీద అదే వేస్తారు, ముందు అదే చదువుతారు. ఆ శ్లోకం అర్థంతో మనం మొదలు పెడుతున్నాం. శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఊరికి కరపత్రాల మీద వేసుకోవడం, పాడుకోవడం, పారాయణ చేయడం వేరు. వాటి అర్థాన్ని తెలుసుకుని అనుభూతి చెందుతూ చదవడం వేరు. అర్థం తెలుసుకుని అనుభూతి చెందుతూ చదివామనుకోండి, మనస్సు లగ్నం కాకపోవడం ఉండదు.
మనకెందుకు లగ్నం కాదు అంటే చదువుతున్న దాని అర్థం మనకేం తెలియదు, మన భాష కాదే. అది ఏదైనా మనం తెలుసుకుందామన్నా నీకేం తెలుస్తుందిలే అనేవాళ్ళే ఎక్కువ మన సమాజంలో. అసలు వీడికి తెలిసింది ఇంకెవడికి తెలియద్దని చాలామంది పండితులకు అభిప్రాయం, నాతో సహా. మా పండిత వర్గం అంతా ఇలాగే ఉంటారు, మీకేమీ తెలియకూడదు, ఎప్పుడు మీరు మా కాళ్ళమే పడుతూ ఉండాలి, అంతే లెక్క. మేము మహాపురుషుల కింద గౌరవించబడుతూ ఉండాలి. మా అమ్మ నాకు అది నేర్పలేదు, నీకేం తెలిసిందో అది వెంటనే అరగంటలో అందరికీ చెప్పారా అని చెప్పింది ఆవిడ, గొడవ లేకుండా. అందుకని నాకు ఏదైనా పొద్దున్న పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త విషయం కనపడితే సాయంకాలం ప్రవచనంలో దాన్ని బయట ఎట్టేస్తాను, గొడవలేదు, ఇంకా అయిపోయింది. నా దగ్గర లేదు అది, మీ దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర ఉంది, పెరిగింది, నాకు విద్య పెరిగింది మీకు చెప్పడం వల్ల, మీ దగ్గరికి వెళ్ళిపోయింది. మనుషులు అందరూ ఎదగాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారో ఏమైనా లెక్క పెట్టగలగామండి? వెంకటేశ్వర స్వామి సృష్టి చేసిన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉన్నారు ఇక్కడ జనం జీవితం చెప్పాలంటే. భగవంతుడు సృష్టి చేసిన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉన్నారు. ఇంతమందిని ఒక్కడు బాగు చేయగలడా ఎవడైనా? మానవ మాత్రుడు ఒక్కడి వల్ల అయ్యే పనే. ఎంత గొప్ప గురువైనా కానీ, ఆయన ఎంత అవతార పురుషుడైనా కానీ, ఒక్కడెవడైనా బాగు చేయగలడా? సాధ్యమేది. మనకి బాగుపడాలని ఉండాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి. దానికి పుస్తకాలు కానీ, గురువాక్యాలు కానీ, దైవ దర్శనాలు కానీ సహాయం చేస్తాయి. అంచేతను శ్లోకానికి కానీ, మంత్రానికి కానీ, చదివే నామాలకు కానీ అర్థం తెలిస్తే మనస్సు లగ్నం అవుతుంది వెంటనే. అర్థం చేయడం అంటే అర్థం. శ్రీ వెంకటాచలాధీశం, శ్రీ వెంకట అనే పేరు మీద ఉన్న వెంకటాచలానికి నువ్వు అధీశ్వరుడు అయ్యా అన్నారు. శేషాచల, గరుడాచల, వృషభాచల, నారాయణాచల, అంజనాచలాది శిఖరి మాలాకులస్య అని శ్రీనివాస గద్యలో ఉంటుంది. 7 కొండల పేర్లు వరుసగా చదువుతా. శేషాచల, గరుడాచల, వృషభాచల, నారాయణాచల, అంజనాచలాది శిఖరి మాలాకులస్య అంటారు. అందులో వెంకటాచలం కూడా ఒకటే, అది ప్రధానమైంది. అందుకని శ్రీ వెంకటాచలాధీశం, వెంకటాచల పర్వతం మీద వెలిసి ఉన్నటువంటి ఓ స్వామి, అటువంటి నిన్ను నేను భజే నమస్కరిస్తున్నాను అని. పైగా శ్రియా-అధ్యాసిత వక్షసం, ఆయన వక్షస్థలం మీద ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. శ్రియా-అధ్యాసిత వక్షసం. అధ్యాసం అంటే సంస్కృతంలో అక్కడెక్కడో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకురావడం. ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు వ్యాకరణంలో ఏమంటారు అంటే, ఇక్కడ సకారం అధ్యాస, ఇక్కడ ఈ భావం అధ్యాస. అంటే మేము చెప్పం, నువ్వు తెచ్చిపెట్టుకో అని. దాన్ని చెప్పరు, నువ్వు తెచ్చిపెట్టుకో అని అర్థం. అక్కడ తొందరగా రా అని ఎవరికైనా చెప్పామనుకో, అర్థం ఏంటి? అందులో ముందు తొందరగా వెళ్ళమని అర్థం. తొందరగా వెళ్ళబడి తొందరగా ఎలా వస్తాడు? ఎవరికైనా మనం బయలుదేరుతుంటే తొందరగా రా అన్నామనుకో, ముందు తొందరగా వెళ్ళాలి కదా. తొందరగా రా అంటే వాడు అక్కడే కూర్చుని తొందరగా రమ్మన్నావు కానీ తొందరగా వెళ్ళమనలేదు కంటే ఇదే వెధవ చదువు అంటే అంటారు వెంటనే. తొందరగా వెళ్ళనవాడు తొందరగా ఎలా వస్తాడు? అది వేరే చెప్పాలా? ఇది అధ్యాస. తొందరగా రా అంటే తొందరగా వెళ్ళు అనేది అధ్యాస. అలాగా లక్ష్మీదేవిని స్వామివారు వక్షస్థలం మీద తెచ్చి పెట్టుకున్నాడు కావాలని. ఎందుకంటే డబ్బు మనకి జీవితంలో చాలా ముఖ్యం. పైగా లక్ష్మీదేవి వక్షస్థలంలో ఎవరికి ఉంటుంది? భార్య ఎవరైనా వక్షస్థలంలో ఎవరికి ఉన్నారు? మన దేవతల్లో విష్ణుమూర్తికి మాత్రమే ఉన్నారు. బ్రహ్మదేవుడికి భార్య నాలుక మీద ఉంది, శివుడికి భార్య శరీరంలో సగమై ఉంది, విష్ణుమూర్తికి వక్షస్థలం మీద ఉంది. మన అదృష్టం మన నెత్తి మీద ఉన్నారు భార్యలు, సంతోషం. సర్వమంగళాచార్యులు గారని ఒక ఆయన ఉండేవాడు, బహు చమత్కారంగా మాట్లాడేవాడు, సర్వమంగళ శాస్త్రి గారు. నిజామరాజులు పరిపాలించే కాలం అది. ఆయనకు ఒక ఆఫీసులో పని ఏర్పడింది. అప్పుడు ముస్లిం ఉద్యోగులు కదా అందరూ, ఈ ఉర్దూ భాష కదా, తాబేదార్, సుబేదార్, జమీందార్, శిరస్తాదార్ ఇలా ఉండేవి ఆ పదవులు. అందులో ఒక ఉద్యోగం ఉన్నాడు, శిరస్తాదార్, వాడి పేరు అది. అదేదో ఉర్దూ భాషలో ఏదో మాట అది, శిరస్తాదార్. అక్కడికి వెళ్ళాక ఆయనతో ఈయనకి పని వచ్చింది. ఈయనేమో సర్వమంగళ శాస్త్రి, వాడేమో శిరస్తాదార్. వీడి భాష ఆయనకి రాదు, ఆయన భాష వీడికి రాదు. కానీ పని అవ్వాలంటే కాస్త ఏదో పొగడాలి, ముందు డబ్బులైనా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫీసులో పని ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మా పోటుగాడైతే 2 మంచి మాటలు చెప్పి, ఏమిటో నీ ముఖం చూస్తుంటే అచ్చం వెంకటేశ్వర స్వామి చూసినట్టుగా ఉంది అనాలి. అంటే వాడు కాస్త వంగుతాడు. అందుకని ఆయనకి పని వచ్చింది. ఏమైనా పొగుడుతాడు, అది ఏమిటో తెలియదు. నువ్వేమిటి అన్నట్టు, శిరస్థదార్ అన్నట్టు. వెంటనే ఈయనకి ఏం తోచింది, ఓ శిరస్థదార, నెత్తి మీద పెళ్ళాన్ని పెట్టుకున్నవాడు దానికి అర్థం సంస్కృతంలో.
వెంటనే ఆయనకు పాండిత్యం ఉంది కాబట్టి ఉర్దూ పదాన్ని సంస్కృతంలోకి మార్చాడు. అది ఏ భాష అయితే మన భాషలోకి మార్చేద్దాం, మన భాషలోకి మార్చేద్దాం. దానికేమిటి? ఇప్పుడు కాకినాడ కాకినాడ అంటారు. కాకినాడ ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? కాకి లేదు, నాడా లేదు అక్కడ. బే కాకినాడలో 18 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, కాకి లేదు, నాడా లేదు. కాకి ఎవడు నాడా కొట్టలేదు అక్కడ. కోకనదం అని ఏదో ఏం లేవు, పెండాల చెరువులో అన్ని పెండాలే ఉన్నాయి, ఎర్ర కలువలు ఏం లేవు. నేను చూసే వచ్చాను అక్కడ. కోకనదం పేరు మీద కూడా రాలా. వాస్తవం ఏమిటంటే కాకినాడ సముద్ర తీరం ఓడరేవుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బందరు, కాకినాడ ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి వాళ్ళ ఓడలు రావడానికి. అప్పుడు విమానాలు లేవు, ఓడలే కదా. ఈ కాకినాడ తీరం ఎలా ఉంది అంటే కెనడాతో సమానంగా ఉంది. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని కో కెనడా అన్నారు. వాళ్ళ భాష అంటే కెనడాతో సమానం. అందుకే కో కెనడా అన్నారు. మన కూలీలు, మన ఆంధ్ర వాళ్ళు కూలీలుగా ఉన్న కో కెనడా అంటారా, కో కెనడా అని వాడు కాకినాడ అన్నాడు చివరికి. అది వాళ్ళు అన్నది కో కెనడా. ఎప్పటికీ కో కెనడా ఎక్స్ప్రెస్ అని ఒకటి చూసుకోండి. అది కాకినాడ కాదు, అది కో కెనడా అంటారు దాన్ని. గౌతమి ఎక్స్ప్రెస్ వేరు, కో కెనడా ఎక్స్ప్రెస్ వేరు. కో కెనడా 8:45కి బయలుదేరుతుంది, గౌతమి 9:15కి బయలుదేరుతుంది. మనకి ఇదే పని కదా రోజు ఎక్కడ దిగడం. అందుకని కో కెనడా ఎక్స్ప్రెస్ అంటారు. అది రోజు విడిచి రోజు ఉంటుంది, అది రోజు ఉండదు. గౌతమి రోజు ఉంటుంది. కో కెనడా అని ఎందుకు పెట్టదు? అసలు పేరు అది. అంతే భాష మార్చేసి కో కెనడా ఏమైంది, పలుకుబడిలో కాకినాడ అయింది చివరికి. హాస్పిటల్ ఇంగ్లీషు మాట, తెలుగువారి పలుకుబడిలో ఆసుపత్రి అయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆసుపత్రి? హాస్పిటల్ని తెలుగీకరించారు. తెలుగీకరణ అనువాదం కాదు అది, తెలుగే. ఆ పదం పలకలకి ఎలా బారేసి ఆసుపత్రి అయిపోయింది. ఇప్పుడు ఆసుపత్రి బాగుంది మనకు హాస్పిటల్ కంటే. అలాగ శిరస్థాదారు అనగానే ఈ పండితుడికి తోచింది, నీకు అర్థం లేకపోవడం ఏమిట, నిన్ను పొగడడానికి అద్భుతంగా ఉంది. ఉరస్థదారో భగవాన్ రమేశక, పార్శ్వస్థదారో భగవాను మేశక, జిహ్వాస్థ పార్శ్వస్థదారో భగవాను మేశక, శిరస్థదారోహి త్వమేవ రాజన్ అన్నారు మా దేవతల్లో. ఉరస్థదారో భగవాన్ రమేశ, విష్ణుమూర్తి ఉన్నాడయా, ఆయన ఉరస్థదార, దార అంటే భార్య, ఆయన్ని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. పార్శ్వస్థదారో భగవాన్ ఉమేశక, ఉమేశక అంటే పార్వతీపతి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన సగభాగంలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా నాలిక మీద పెట్టుకున్నాడు. కానీ నీకు మళ్ళీ శిరస్థదారో త్వమేవ రాజన్, భార్యను నెత్తి మీద పెట్టుకున్నవాడు నువ్వు ఒక్కడవే ఉన్నావయ్యా అన్నట్ట. వాడికి అది పొగడతా అనిపించింది. తెలుగు అర్థమే చేస్తే కదా. అర్థం కానప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది. మన పిల్లలకి తెలుగు పాటల కంటే హిందీ పాటలు బాగుంటాయి, ఎందుకని అర్థం కావు కాబట్టి. అర్థమైతే బాగుండదు. ఇంతకాలంగా సంసారం ఎందుకు చేస్తున్నావు, అర్థం కాలేదు కాబట్టి. అర్థమైతే ఒక క్షణంలో వదిలేస్తాడు ఎవడైనా. అర్థం కాంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే, అర్థమైతే ఇంకేముండదు అందులో. అలాగ విష్ణుమూర్తి శ్రియాధ్యాసిత వక్షసం, లక్ష్మీదేవిని తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఎందుకని? అక్కడ ఉండమని చెప్పాడు ఆయన. ఎందుకని? లోకాన్ని కాపాడేవాడికి డబ్బు అవసరం వద్దా అండి? బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టిస్తాడు. అందుకే ఆయనకి చేదోడు వాదోడుగా ఉండే మా పలుకులమ్మ సరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉంటుంది. తెలివి లేనివాడు, విద్య లేనివాడు సృష్టి చెయ్యలేడు. సృష్టి అంటే విద్య, లేకపోవడం అవిద్య. అంచేత విద్య అధిదేవత అయిన సరస్వతి బ్రహ్మదేవుడికి భార్య. శివుడు పని ఏమిటో తెలిసా? మొత్తం కంపెనీ మూసేయడం, చివరిలో ప్రళయం, చాప చుట్టేయడమే. దానికి మహాశక్తి కావాలి. ఎందుకంటే ఏదో ఆకాశం నుంచి నీరు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, ఇన్ని వచ్చాయి. మళ్ళీ ఈ భూమిని తీసుకెళ్ళి నీటిలో చుట్టాలి, భూమిని నీటిని కలిపి అగ్నిలో చుట్టాలి, ఈ మూడింటిని కలిపి వాయువులో చుట్టాలి, ఆ నాలుగింటిని కలిపి ఆకాశంలో చుట్టాలి, ఆ ఆకాశాన్ని అంతటి కలిపి అవ్యక్తమైన మహత్తత్వంలో చుట్టాలి. ఇంత చేయాలంటే మహాశక్తి కావాలి. అందుకే మహాశక్తి కాళికాదేవి పరమశివుని భార్య. లెక్క అది. ఊరికే ఏదో వీళ్ళందరికీ క్యాటరింగ్లు పెట్టి కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసేలేదు ఇక్కడ. ఎవరో అమ్మాయిని తీసుకుని దించింది. ఆదిపరాశక్తి అయినటువంటి లలితా పరాభట్టారికి బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి రూపంలో భార్య అయింది, విష్ణువుకి లక్ష్మీదేవి రూపంలో భార్య అయింది, శివుడికి పార్వతీదేవి రూపంలో భార్య అయింది. మూల విరాట్ ఎవరంటే ఆవిడ. అందరికీ శక్తి కావాలి కదా, ఎనర్జీ. ఆ ఎనర్జీని ముగ్గురికి 3 రకాలుగా ఇచ్చింది.
అందులో ఈయనకి ధన రూపంలో ఇచ్చింది, ఈయన తెచ్చి పెట్టుకున్నాడు. ఎందుకంటే డబ్బు లోక కుటుంబం నడవాలంటే మనకి వేళ బోలు డబ్బు అవసరం అవుతుంది. 14 లోకాలు పాలించే వెంకటేశ్వరులు డబ్బు అవసరం అవుతుంది. 14 లోకాలు పాలించే వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బు అవసరం. అందుకే వజ్రకవచం చేయించినా సరే మీ గుళ్ళో ఇంకా ఏమంటాడంటే, నాకే ఉంది వజ్రకవచం, మా ఆవిడికి లేదు, అది కూడా చూడండి అంటాడు. ఆవిడకు కూడా చేయించారనుకో, పక్కన ఇంకొక ఆవిడ ఉంది గోదాదేవి, ఆవిడకి ఏదంటాడు. ఆవిడకు కూడా చేయించానుకో, బాలాజీ స్వామి గారికి కూడా చేయించమంటాడు. ఆయన సొమ్మేం పోయింది. ఇతర దేవతలకు ఎవరికైనా ఐశ్వర్యం విషయంలో సంతృప్తి అనేది ఉంటుంది, కానీ వెంకటేశ్వర స్వామికి ఉండదు. అది కలియుగ లక్షణం. ఎందుకు ఉండదు అంటే, మన దగ్గర రకరకాలుగా సంపాదించిన సొమ్మంతా, ట్యాక్సులు కట్టకుండా ఉన్న సొమ్మంతా మొత్తం భగవత్ కైంకర్యం కావాలంటే వెంకటేశ్వర స్వామి సరైన దైవం, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. అందుకే కలవు వెంకటనాయక. ఈ లోకానికి శివుడు, రామచంద్రమూర్తి అమాయకులు, వాళ్ళు పాపం వాళ్ళు పనికిరారు, ధర్మాత్ములు. వెంకటేశ్వర స్వామి దెబ్బ లెక్క. నువ్వు 10 రూపాయలు ఇస్తానని ఇవ్వకపోతే ఒక్క మేకెట్టు కొడతాడు, 10,000 ఇస్తావు బట్టికెళ్ళి. అందుకని కలియుగానికి తగిన దైవం ఎవరంటే ఆయనే. ఎవరి దగ్గర వసూలు చేయాలన్నా వసూలు చేసేస్తాడు అలాగా. కానీ స్వామి ఎంత దయామయుడో కనిపించింది. ఇంత డబ్బు తీసుకెళ్ళి ఆయన ఎవడికిచ్చాడండి? భగవంతుడు పేదవాళ్ల పార్టీ, అర్థం చేసుకుందురు కాక ధనవంతుల పార్టీ కాదు. మనం ధనవంతులమని గర్వించినంతకాలం మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఉన్నదంతా భగవదర్పితం, మనదేమీ లేదు ఇందులో. ఇది కేవలం నేను వాడుకోవడానికి, లోకానికి ఉపయోగించడానికి మాత్రమే నన్ను లక్ష్మీదేవి అనుగ్రహించిందని ఎవరు భావిస్తారో, ఎవరు ఉన్న సంపదలతో సంతృప్తిగా ఉంటారో వారింట్లో లక్ష్మీదేవి నిరంతరం ఉంటుంది. అంటే ఐశ్వర్యం ఉన్నందుకు మనం సుఖంగా హాయిగా ఉండాలి. దరిద్ర కొట్టు మొహాలు వేసుకుని ఉండద్దు. శుభ్రంగా వీరువా నిండా బట్టలు ఉండాలి, వస్తు వాహనాలన్నీ ఉండాలి, సుఖంగా ఉండాలి, మనవాళ్ళు మనవరాలతో సహా అంతా బాగుండాలి. ఇదంతా బాగుండగా ఇంకా చాలా ఉంటుంది. దాన్ని దాన ధర్మాలు చేయి హాయిగా. ఎప్పుడు ఆ ఇంట్లో 10 మంది భోజనం చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు జరుగుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ. ఎవరికి పెట్టకుండా వీడు తినకుండా ఉంటే ఇక్కడ నేను ఉండి ఉపయోగం ఏముందని ఆవిడ వెళ్ళిపోతుంది వెంటనే. 10 మందికి పెట్టాలి, మనం తినాలి. అంచేత ఒక కుటుంబాన్ని పోషించాలంటేనే మనకి బోల్డ్ డబ్బు అవసరం అవుతుంది కదా. ఆయనకి ఎంత డబ్బు అవసరం అంటే మీరు, అందుకని ఆయనకి ధనశక్తి భార్య అయింది. అది శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం. ఇంత చేసి ఈ డబ్బంతా ఆయన దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నది ఎందుకయ్యా? ఆశ్రయించినటువంటి మంచి మనస్సు కలిగిన భక్తులకి స్వర్గలోకంలో ఉండే మందార వృక్షంలాగా కోరికలు తీర్చడానికి. శ్రితచేతన మందారం. శ్రిత అంటే ఆశ్రయించిన, శరణాగతి చెందిన. చేతన అంటే మనస్సు. మన మనస్సు భగవంతుడికి అర్పితం కావాలి. చేతులతో నమస్కారం చేస్తే సరిపోదు. చేతులు కాళ్ళు ఏదో రకంగా మనం అదుపులో పెట్టుకోవచ్చు, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. అందుకే మీరు మనహ అనే శబ్దం సంస్కృతంలో ఉంటుంది, దాన్ని తిరగేయండి. నమః. నమః అంటే నమస్కారం, మనహ అంటే మనస్సు. నమస్కారం ఎలా ఉండాలి అంటే మనఃపూర్వకంగా ఉండాలి. మనస్సు లేకపోతే నమస్కారం పనికిరాదు. ఒట్టి చేతులు ఎత్తాం, 100 చేతులు ఎత్తే నీకు వ్యాయామం అయింది, జిమ్ అయింది, జమ్ అయింది, నమస్కారం అవ్వలేదు. అది నిజమైన నమస్కారం కావాలంటే మనస్సు అందులో ఉండాలి. అందుకే శ్రితచేతన మందారం. ఆశ్రయించిన వారి యొక్క మనస్సులకు ఆయన మందారం అంటాడు. మందారం అంటే కల్పవృక్షం. మందార పారిజాతస్య సంతాన కల్పవృక్షక హరిచందనంత పంచైతే దేవతరవహ అంటారు. దేవలోకంలో నందనవనంలో 5 కల్పవృక్షాలు ఉంటాయి. కల్పవృక్షం అంటే కల్పవృక్షం, అది అన్నిటికీ పెట్టిన పేరు. కానీ మళ్ళీ దాంట్లో ఒక లెక్క ఉంది. ఇది మామిడి తోట అంటారు. ఎక్కువగా మామిడి చెట్లే ఉంటాయి, వేప చెట్టు ఉండకూడదని ఏం లేదు అక్కడ. పక్కన ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, కొన్ని అరటి చెట్లు ఉండొచ్చు, కొన్ని ఇంకే ఉండదు. ప్రధానంగా మామిడి తోట. అలాగే కల్పవృక్షం అంటారు. అవి 5 ఉన్నాయి. మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షకము, హరిచందనము. ఈ 5 రకాల చెట్లనే కల్పవృక్షాలు అంటారు. మామూలువన్నీ కలపవృక్షాలు. ఇది కల్పవృక్షం. ఇక్కడ లా కింద పావొత్తు ఉంటుంది, అక్కడ లకారం పకారం విడిగా ఉంటుంది. తేడా అది. కలప అంటే కొట్టేసి ఫర్నిచర్ చేసుకోవడానికి మనకు వస్తుంది. కలప అది మామూలు చెట్టు, అది ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత కొయ్య సామాను చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది అలా కాదు. కల్పవృక్షం అంటే కేవలం కొయ్య సామానికి పనికొచ్చేది, పళ్ళు ఫలాలు ఇచ్చేది కాదు. దాని ముందు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ఏం కోరితే అది ఇస్తుంది. దాన్ని కల్పవృక్షం అంట. శ్రీ వెంకటేశ్వర స్వామి మనం ఏం కోరితే అది ఇచ్చేటువంటి కల్పవృక్షం ఆయన.
శృతచేతన మందారం ఆశ్రయించిన మన మనస్సుతో కనుక ఆయన మనం ఆశ్రయించగలిగితే ఆయన మనకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తాడనడంలో ఒక ఇబ్బంది ఉంది కూడా. ఏం కోరుతున్నామో మనమే ఆలోచించుకోవాలి, బాధ్యత మనదే. నీ ఇష్టం వచ్చినట్టు కోరేసి తర్వాత కోరిన కోరిక వల్లే ఇబ్బందులు వస్తే మళ్ళీ ఆయన్ని కాపాడమంటే ఎలాగా? శ్రీనివాసమఖం భజే, అందుకే చివరి మాటలో శ్రీకి నివాస స్థానము, అటువంటి ఆయన నేను భజిస్తున్నాను అన్నారు. అంటే మన కోరికలే మనని చాలా ఇబ్బంది పెడతాయి, ముఖ్యంగా డబ్బు సంపాదించిన కోరికలు. ఎవరైనా పేదరికంలో ఉన్న వాళ్ళని మీరు గమనించండి, మాట్లాడితే ఏమంటారో తెలుసా? డబ్బులుంటే ఎన్నైనా చెప్పొచ్చు, డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు, డబ్బులుంటే అని ఓ 16 సార్లు వచ్చింది నోటమ్మడి, ఎందుకంటే వాడి దగ్గర లేదు కాబట్టి. లేనివాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు కదా దాని గురించి. అందుకని తీరా వాడికి డబ్బు వచ్చిందనుకోండి, సరిపడా డబ్బు కాదు, కోట్ల రూపాయల డబ్బు వచ్చింది, అప్పుడేమంటాడో, ఇదో డబ్బేటి మా తోడేళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయంటాడు వీడే. ఇదివరకు ఏమీ లేనప్పుడు డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు, డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అన్నావు కదా, సరిపెట్టుకోవచ్చు కదా. 1 2 కోట్లు డబ్బు కదా, 100 కోట్లు వచ్చినా సరే మా తోడేళ్ళకి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు ఒక్కటే ఉంది, మా ఆవిడ ఇంట్లో గొడవ చేస్తుంది అంటాడు. వీడి మీద చెప్పడు, వాళ్ళ ఆవిడ మీద చెబుతాడు. ఇక్కడ ఆయన అంటే బాగుండదని నేరుగా ఆవిడ మీద చెబుతాడు. ఇక్కడ అంటే ఆమె పోటీ వచ్చింది అక్కడ. ఇదే మరి కోరికలు ఇబ్బంది పెట్టేయా లేదా? నీకు నిజంగా డబ్బే అవసరమైతే డబ్బు భగవంతుడు ఇచ్చాడు కదా, సంతృప్తి చెందచ్చు కదా. ఇంకా ఎందుకు సుఖంగా లేవు? పోలిక కారణంగా. ఈ పోలికలే ఈవేళ మన ఇళ్లలో ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయో అందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు మనం ఆలోచించి కట్టుకోవండి. తోడల్లుడో మేనల్లుడో ఎవడో ఒకడు కడతాడు ఒక ఇల్లు, వాడితో పోల్చుకుంటాం వెంటనే. అలాంటిది కావాలి. వాడి క్యాన్సర్ ఉంది, అది కూడా నీకు వస్తుంది, ఒప్పుకుంటావా? మరి ఒప్పుకోవాలి కదా. వాడికి పెద్ద విల్లా ఉంది కావాలన్నావు, వాడికి పెద్ద జబ్బు ఉంది, అది కూడా వస్తుంది నీకు. అందుకే మన కోరికలే మనని ఇబ్బంది పెడతాయండి. అది ఆయన్ని పూర్తిగా శ్రీనివాసమఖం భజే అని శరణాగతి చెందామనుకో, ఆయన ఆ కోరిక వల్ల వచ్చే ఇబ్బందిని కూడా తొలగిస్తాడు. అమాయకంగా కోరావురా, దీంతో వచ్చే ఇబ్బంది ఏమిటో నీకు తెలియట్లేదమ్మా. ఈ డబ్బంతా ఎందుకు అంటే జ్ఞానం పొందడానికి. మన ధర్మం మనం చెయ్యాలి అంటే నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఉండాలంటే మనకి సరిపడే డబ్బు మన దగ్గర ఉండాలి, లేకపోతే నిశ్చింతగా ఎలా ఉంటాం? అందుకని మనం ఏం చేయాలో తెలుసా? లక్ష్మీదేవిని ప్రార్థన చెయ్యాలి. అందుకే ఇవాళ మహాలక్ష్మి నమోస్తుతే అనే శీర్షిక మీద కొన్ని ప్రార్థన పద్యాలు చెబుతాను, శ్రద్ధగా విని మీరందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొంది సక్రమంగా దాన్ని వినియోగించుకుని సమాజ సేవలో తరించవలసిందిగా ప్రార్థన. వీవు అమ్మా మహాలక్ష్మి, ఆదిశక్తి వీవు, అమృత వర్షిణి వీవు, తలపులోన జ్ఞానధార వీవు. ఆదిశక్తి వీవు, అమృత వర్షిణి వీవు, తలపులోన జ్ఞానధార వీవు. కమలనాభునెదను కాపురం ఉండవే, కమలనాభునెదను కాపురం ఉండవే, వెంకటేశు తరుణి, వెంకటేశు తరుణి విశ్వభరణి, వెంకటేశు తరుణి విశ్వభరణి. ఆవిడ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరుణి భార్య, విశ్వభరణి. ఈ విశ్వాన్నంతటినీ ఒక భరణిలాగా, కుంకుమ భరణిలాగా తన చేతిలో పెట్టుకుంది. మన ఇంట్లో పసుపు కుంకుమల ఉపయోగం నిత్యము ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మొగాన్న కుంకుమ బొట్టు పెట్టుకోకుండా, గడపకి పసుపు రాయకుండా, ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాయకుండా ఉంటే భౌతికాచారం కుదరదు, కాబట్టి లక్ష్మీదేవి ఉండదు. అంత మాత్రం చేతనే ఉంటుందని 1 కేజీ పసుపు కాళ్ళకి రాసేసుకుంటే పసుపు అమ్ముకునేవాడు బాగుపడతాడు. భౌతికాచారం, నైతికాచారం అని ఎప్పుడు ఆచారంలో 2 రకాలు ఉంటాయి. ముందు భౌతికాచారం ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుండడానికి, నైతికాచారం ఎందుకంటే మనస్సు బాగుండడానికి. భౌతికాచారం వల్ల మనస్సు బాగుంటుందని చెప్పలేం. నువ్వు ఎంత పసుపు రాసినా, రోజుకు 3 సార్లు స్నానం చేసినా, రోజుకు 3 సార్లు బట్టలు మార్చేసినా నీ ఆరోగ్యం బాగుండొచ్చు, కానీ మనస్సు బాగుంటుందని చెప్పలేం. అదే నైతికాచారం పాటించామనుకోండి, మనస్సు కూడా బాగుంటుంది. నైతికాచారం అంటే పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, గడప శుభ్రంగా ఉంచుకోవడం, ఇళ్ళకి ఏదో ముగ్గు పెట్టుకోవడం, శుభ్రంగా ఊడ్చుకోవడం, ఇదంతా భౌతికమైన ఆచారం. నైతికాచారం అంటే
ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను, కట్టినట్టి బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను, సభలోన పక్షము పలుకడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను. ఇది నైతికమైన ఆచారం. ఆడిన మాట తప్పకుండా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అబద్ధాలు ఆడడం మొదలెట్టామంటే వెంటనే వెళ్ళిపోతుంది. అబద్ధం ఆడకపోతే డబ్బులు ఎలా సంపాదిస్తాం అనేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు, మనకు బాగా తెలుసు. నిజం చెబితే డబ్బులు వస్తాయా? వస్తాయి. నిజం చెప్పినా వస్తాయి. నిజం చెబితే వచ్చిన డబ్బులే నిలబడతాయి. అబద్ధాలు ఆడి సంపాదించడం వెంటనే పోతాయి, అనుమానం లేదు అక్కడ. కలకాలము నిల్చునే మాయ సంపదలు అంటారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. మాయ సంపదలు ఎప్పుడూ కలకాలం నిలబడవండి. మనం కష్టపడి సంపాదించుకుని ధర్మంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద శాశ్వతంగా ఉంటుంది. సంపద శాశ్వతంగా ఉండడం కావాలా, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కావాలా? అసలు లేకపోవడమే మంచిది. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కంటే లేకపోవడం మంచిది. ఎందుకంటే బతికి చెడ్డవాడు అంటారు. ఎవరో కోటీశ్వరుడు ఉంటాడు, వాడు ఉన్నట్టుండి కూటికి లేనివాడు అయ్యాడు అనుకోండి, లోకంలో ఇంకా బతకలేడు వాడు, ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవలసింది. అందరూ ఆక్షేపిస్తారు. వాడి దారిని వాడు రోడ్డు మీద ఎడుతున్నా సరే, ఒకప్పుడు బాగా ఉండేడమ్మా ఇవాళ ఇలా అయిపోయాడు అంటారు. వెంటనే వాడు వెనకాలే కామెంటరీ. ఇవాళ ఆ కామెంటరీ కూడా అవసరం లేదు, స్మార్ట్ ఫోన్లో పెట్టేస్తారు వాడు ఫోటో తీసేసి. ఏం వ్యాపారం చేసి ఇలా అయ్యాడో కూడా పెట్టేస్తారు. ఇదివరకు పల్లెటూళ్ళలో వాళ్ళకే తెలిసేది, ఆ ఊళ్ళో వాళ్ళకే తెలిసేది, ఆ వీధిలో వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు మొత్తం 14 లోకాలకి తెలుస్తుంది విషయం ఇక్కడ ఫేస్బుక్లో కారణంగా. ఇక మనం ఇక్కడ కాదు, ఏ దేశం వెళ్ళలేం కదా, పెద్ద కర్మ ఇది. అందుకని పోగొట్టుకోకుండా ఉండాలి సంపదలో. అంటే ఆడిన మాట తప్పొద్దు, అంతేకాదు. సభలో నపక్షము పలుకడే రాజు. నిండు సభలో మనల్ని ఏదైనా నిజం చెప్పమంటే నిజం చెప్పాలి, కానీ పక్షపాతంతో మాట్లాడకూడదు. మన వాళ్ళకైతే ఒక రకంగా, వేరే వాళ్ళకైతే ఒక రకంగా మాట్లాడకూడదు. ఇవి నైతిక ఆచారాలు. అంచేత ఆవిడ ఆదిశక్తి వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించుకుని ఉంది. కానీ అమృతవర్షిణి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మీరు లోపలికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవిని చూడండి, సావకాశంగా చూడండి. తిరుపతి వెడితే మనల్ని చూడనివ్వరు. లఘు దర్శనం అంటారు, మహాలఘు దర్శనం అంటారు. మహాలఘు దర్శనం అంటే మెడబెట్టి గెంటడం అంతే. గెంటడానికి 10 మంది మనుషులు పెడతారు అక్కడ, చూడడానికి 2 ఉంటారు, కానీ గెంటడానికి 10 మంది ఉంటారు. ఇక్కడ అలా కాదే. ఇక్కడ హాయిగా సర్దార్ పటేల్ రోడ్లో సర్దార్ పటేల్ గారు 600 అడుగుల విగ్రహం ఉన్నంత ఎత్తులో స్వామివారు ఉండి మిమ్మల్ని చూడమంటున్నారు కదా, ఎవరు వద్దన్నారు? ఇక్కడ ఎంతసేపు చూస్తే ఎవరు కాదన్నారండి? అటువంటప్పుడే లక్ష్మీదేవిని, గోదాదేవిని, వెంకటేశ్వర స్వామిని కళ్ళ నిండుగా మనం చూడాలి. అమృతవర్షిణి వీవు. అప్పుడు ఆవిడ కళ్ళల్లో ఉండే అమృతం మన కళ్ళల్లోకి వర్షిస్తుంది. అప్పుడు సంపదలు సౌఖ్యాలు రెండూ ఉంటాయి. కొందరికి సంపద ఉంటుంది, సౌఖ్యం ఉండదు. కారణం ఇంట్లో గొడవలు, అన్ని సంపద. పైగా ఆ గొడవలకి మూలం ఈ సంపదే. ఇంత సంపద లేకపోతే గొడవలు ఉండేవి కాదు అసలు. పైగా అనారోగ్యాలు. ఎంత సంపద ఉంటే ఏమమ్మా ఆరోగ్యం బాగుండకపోయాక? కూర్చోలేము, లేవలేము, ఇబ్బంది పడుతున్నాము. ఎంత సంపద ఉంటే ఏం ఉపయోగం? అంచేత సంపద ఉంటే సరిపోదు, మనకు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం కూడా ఉంటే సరిపోదు, మనశ్శాంతి ఉండాలి. అంటే ఇంట్లో అందరితో సమభావం, సరసభావం ఉండాలి, లేకపోతే కుదరదు. ఇవన్నీ ఉంటేనే డబ్బుకి సార్థకత, లేకపోతే ఒట్టి డబ్బుకి ఏం ఉపయోగం లేదు. పైగా తలనొప్పి అది. ఎందుకంటే అది లేకపోతే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు అసలు. అందుకని అమృతవర్షిణి వీవు. అమ్మవారు అమృతం వర్షిస్తుంది మన మీద. అమృతాన్ని వర్షించమని కోడాలి. ఎంతసేపు డబ్బులు కాదు ఇక్కడ. తలపులోన జ్ఞానధార వీవు. డబ్బు ఉంది అంటే మన దగ్గర జ్ఞానధార ఉండాలి. అంటే ఆ డబ్బుతో 4 పుస్తకాలు కొనుక్కోవాలి, 4 యాత్రలు చేయాలి, 4 తీర్థాలు తిరగాలి, 4 విషయాలు తెలుసుకోవాలి, మళ్ళీ వచ్చి అందరికీ చెప్పాలి. పుస్తకాలు కొనుక్కొని జ్ఞానధార పొందగలగాలి మనం. ఆ జ్ఞానం ద్వారా అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. జ్ఞానం అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పొచ్చు, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇదే జ్ఞానం లెక్క. ఎవరికి వారే, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఎంత సులభం అండి జ్ఞానం, చప్పట్లు కొట్టినంత సులభం. కానీ దాన్ని గ్రహించడం దుప్పట్లు కప్పినంత కష్టం. వేసవకాలం దుప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుంది, దీన్ని గ్రహించడం కూడా అలాగే ఉంటుంది. అంతా ఒక్కటే అనగానే ఎంత హాయిగా ఉందని మోగించేశారు ఇలాగా. మీరు ఇంటికి వెళ్ళాక నిజంగా ఆడ మగ అందరూ అంతా ఒక్కటే అనండి. అత్తా కోడళ్ళ మధ్యలో తగాదాలు ఉండవు, తోడు కోడళ్ళ మధ్యలో తగాదాలు ఉండవు, తోడల్లుళ్ళ మధ్యలో తగాదాలు ఉండవు, యజమానికి సేవకుడికి తగాదాలు ఉండవు, బావకి బావమరదికి తగాదాలు ఉండవు, మిత్రుల మధ్యలో తగాదాలు ఉండవు. ఎందుకని? అంతా ఒక్కటే అంటే అంతా ఒక్కటే కానీ అని మళ్ళీ సాగదీస్తాం ఇక్కడ. మళ్ళీ
అందుకే నేను చెబుతున్నా, చప్పట్లు కొట్టిన తేలిక గది వ్యవహారం అని. అంచేది ఎంత ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, ఇది 10 సార్లు అనుకోవాలి రోజుకి. ఎక్కాలు రాసినప్పుడు చిన్నప్పుడు ఇంపోజిషన్ చేసినట్టే అనుకోవాలి. అనుకుంటే సుఖంగా ఉంటాం అంతే. జీవితం అంతా సుఖంగా గడవాలంటే ఏం చెయ్యాలి, ఏ మంత్రం జపించాలి అని రమణ మహర్షిని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అరగంటకోసారి ఇదంతా కళ, ఇదంతా కళ, ఇదంతా కళ అనుకో, సుఖంగా ఉంటామన్నాడు. మనం అనుకుంటామా? మంచి ఖరీదైన ఆభరణం కనగానే కళ ఏంటి, వజ్రాలు అదిరిపోతుంటే అంటాను. ఇక్కడ ఆ వజ్రాల ఆభరణం ఎవడో పట్టుకుపోయాడు అనుకో, ఇది కళ అయితే బాగుండు, ఇది కళ అయితే బాగుండు అంటే నీ ఇష్టం వచ్చింది కళ అవ్వాలా, నీ ఇష్టం వచ్చింది నిజం అవ్వాలా, అన్నీ నువ్వే నిర్ణయిస్తే లక్ష్మీదేవి ఎందుకు ఇక్కడ? అన్నీ ఒకలాగే అనుకోవాలి అంటే అన్నీ నిజం అనుకో, లేదా అన్నీ కళ అనుకో, ఏదో ఒకటి చెయ్యి. వజ్రాల ఆభరణం మన దగ్గర ఉండడము కళే, పోవడము కళే, గొడవ లేదు. అవ్వాలా, నీ ఇష్టం వచ్చింది నిజం అవ్వాలా, అన్నీ నువ్వే నిర్ణయిస్తే లక్ష్మీదేవి ఎందుకు ఇక్కడ? అన్నీ ఒకలాగే అనుకోవాలి అంటే అన్నీ నిజం అనుకో, లేదా అన్నీ కళ అనుకో, ఏదో ఒకటి చెయ్యి. వజ్రాల ఆభరణం మన దగ్గర ఉండడము కళే, పోవడము కళే, గొడవ లేదు. లేదు ఉండడము నిజం నిజం కానీ పోవడం ఏమో కళ, ఉండడం మాత్రం నిజం అంటే ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అన్నమాట. ఈ అనుకోవడంలో ఉంది సమస్య అంతా. ఈ ఏమీ అనుకోకుండా ఏది వస్తే దాన్ని స్వీకరించడం ఉందే దాన్నే జ్ఞానం అంటారు. అంతా ఒక్కటే అయినప్పుడు నీకు ఏది వస్తే ఏముంది ఇక్కడ? తలపులోన జ్ఞానధారవీవు. ఈ ఏమీ అనుకోకుండా ఏది వస్తే దాన్ని స్వీకరించడం ఉందే దాన్నే జ్ఞానం అంటారు. అంతా ఒక్కటే అయినప్పుడు నీకు ఏది వస్తే ఏముంది ఇక్కడ? తలపులోన జ్ఞానధారవీవు. కమలనాభునెదను కాపురంబుండవే. అంత జ్ఞానధార ఉండబట్టే ఆవిడెక్కడుందండి? కమలనాభుడు పద్మనాభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఆవిడకి చోటు దొరికింది. మరెవరికైనా అంత విశేషం దక్కిందా? నారదుడు ఉన్నాడా అక్కడ? ఆంజనేయుడు ఉన్నాడా? గరుత్మంతుడు ఉన్నాడా? బ్రహ్మదేవుడు కుమారుడు కదా ఆయన ఉన్నాడా? పరమశివుడు ఆయనకి చాలా మిత్రుడు కదా ఆయన ఉన్నాడా? ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే భగవంతుని యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి హక్కు లభించింది. ఆవిడ అక్కడి నుంచి విడిచిపెట్టదు. పైగా నిత్యానపాయిని అంటారు. ఎందుకని? జ్ఞానధార. ఆ జ్ఞానధార కారణంగా అలా ఉండగలిగింది ఆవిడ. అటువంటి ఆవిడని ప్రార్థించేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసు? ఎంతసేపు డబ్బులు అని కనకధారాస్తవం చదువుతూ కూర్చోవడం కాదు. ఆ డబ్బులతో ఏం చేయాలయ్యా? శాంతి భ్రాంతి చేయు సంసార దావాగ్నిని ఆర్పణించినావే అమృతమూర్తి. అమ్మవారి కళ్ళల్లో అమృత వర్షం ఎందుకు ఉంటుంది అంటే మన జీవితం దావాగ్నిగా మారిపోతే ఆ వర్షం ద్వారా అగ్నిని ఉపశమింపజేసి మనకు చల్లదనాన్ని, శాంతిని ఇవ్వడానికి. ఎప్పుడు మీకు మనస్సులో చికాకు అనిపించినా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పటేల్ రోడ్లో ఉన్న పటేల్ గారు ఉన్నారు కదా, పెద్ద పటేల్. తెలంగాణలో పెద్ద పటేల్ అంటే పెద్ద జమీందారు. అందుకని మనకి పెద్ద పటేల్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నామనుకో, తీసేసినట్టుగా పోవట్లేదండి దుఃఖం మనకి తెలుస్తుంది కదా. నా దగ్గరికి వచ్చావు కదా, నేను చూసుకుంటాను లేరా అంటాడు ఆయన. ఆ ధైర్యం కలుగుతుందా లేదా? అన్ని రకాల నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వ్యక్తికి తిరిగి బతకాలనే ధైర్యాన్ని కలిగించే ఏకైక ప్రదేశం దేవాలయం. ఇక్కడ ఇంత అద్భుతమైన దేవాలయం కట్టారు. ఇక్కడికి నేను ఇప్పటికే 5-6 సార్లు వచ్చాను. గణపతిని దర్శించుకుని, స్వామివారిని దర్శించుకుని ఇలా వస్తుంటే వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. ఇటువంటి ఆలయం మీకు సన్నిహితంగా ఉండడం ఎంత అదృష్టం, మీరు ఎంత పుణ్యం చేసుకున్నారు. రోజు 2 పూట్ల వచ్చి స్వామివారిని దర్శించాలి. ఉండేటువంటి దుఃఖాలన్నీ పోతాయి. మన ఇల్లు, ప్రతి ఇల్లు కూడా కలియుగంలో వైకుంఠంలా విలసిల్లుతుంది. దేవాలయ దర్శనం అంత గొప్పది. అది ప్రతిరోజు చెయ్యాలి. ఒక నియమంగా పెట్టుకోరు. దూరంగా ఉన్నవాళ్ళు పోనీ వారానికోసారి వచ్చినా, దగ్గరగా ఉన్నవాళ్ళు రోజు రావచ్చు కదా. ఏమైంది? అంతకంటే గొప్ప పనులు ఏం చేస్తున్నాం మనం? ఎదవ ఫోన్ పట్టుకుని అస్తమానం కెలకడమే కదా. కాకెలిగేదేదో ఇక్కడికి వచ్చి కెలకచ్చు కదా కాస్త. మంచిది. అస్తమానం అందులో ఏవో చూడకూడనవన్నీ చూసి, వినకూడనవన్నీ విని అనవసరంగా బుర్రపాటు చేసుకునే కంటే ఇక్కడికి వచ్చి స్వామివారికి, అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే, శాంతి భ్రాంతి చేయు సంసార దావాగ్నిని ఆర్పణించినావే అమృతమూర్తి. ధనము సంగి ఆర్పణించినావే అమృతమూర్తి. ధనము సంగి దాని తత్వము తెలుపవే. ధనము సంగి దాని తత్వం
తత్వం మొదలుపవే వెంకటేశు తరుణి విశ్వభరణి. ఈ జీవితం సంసారం అంటే కుటుంబం అని అర్థం కాదండి. కుటుంబంతో సహా పుట్టింది మొదలు చచ్చే వరకు ఉన్నదంతా కలిపే సంసారం. మొత్తం జీవితం అంతా కలిపే సంసారం అంటారు. కేవలం కుటుంబం పెళ్ళయిన తర్వాత ఏర్పడేదాన్ని కుటుంబం అంటారు. మొత్తం జీవితాన్ని సంసారం అంటారు. ఈ సంసారం ఎలాంటిది అంటే సంసారదావదకనాకులభీకరోరుజ్వలావళీభి. శంకరాచార్య స్వామి కరావలంబ స్తోత్రంలో చెబుతారే, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారదావదకనాకులభీకరోరుజ్వలావళీభి అతిదగ్ధతనూరుహస్య త్వత్పాదయుగ్మసరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పెళ్ళి చేసుకునేటప్పుడు అనేక రకాల ఆశలు ఉంటాయి అబ్బాయికి అమ్మాయికి కూడా. తెల్లారితే నా లైఫ్ మారిపోతుంది అనుకుంటాడు వీడు. అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే చెబుతారు ఎంత మారిపోతుందో. మారిపోవడం ఖాయం, మంచిగానా చెడ్డగానా అది వేరే విషయం. మళ్ళీ 3 ఏళ్ళు అయిన తర్వాత పలకరించండి, అదే పెద్ద మనిషిని పెళ్లి కొడుకుని ఎలా అబ్బాయి ఎలా ఉంది సంసారం అని ఇలా ఉంటుందని అనుకోలేదు అన్నాడు. మీ నాన్న అడగాల్సింది, మీ అన్నయ్యని అడగాల్సింది, మీకంటే పెద్దవాళ్ళని అడుగుంటే చెప్పాడు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా సుఖపడిందా? ఆ అమ్మాయిని అడగండి, ఏమమ్మా పెళ్ళి అయింది కదా సుఖంగా ఉన్నామంటే ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, నో ఫ్రీడమ్ అయిపోయింది ఇక్కడ. మా నాన్న నేను ఏదంటే అది ఇచ్చారు, ఈయన అన్నిటికీ అడ్డం చెబుతున్నాడు ఇక్కడ అంటే మరి వెంటనే ఏడాది కాకుండానే వచ్చాయి, బయటకు వచ్చాయి, విడిగే కాపురం పెట్టాయి. నమశివాయ. అత్తగారు ఉండడానికి వీల్లేదు, ఆడపడుచులు ఉండడానికి వీల్లేదు. పోనీ వీళ్ళిద్దరు ఎవరైనా తిన్నగా ఉంటారా? కొట్టుకు చేస్తూ ఉంటారు అస్తమానం ఇక్కడ. మళ్ళీ గంటకోసారి పుట్టింటికి ఈవిడ ఫోను, పెద్దింటికి ఆయన ఫోను. ఎందుకు ఇలా తయారైందండి? ఆలోచించండి చాలా గంభీరంగా. ఇదివరకు పెళ్లి చేస్తే నికరం, ఇక మళ్ళీ మాట్లాడే పని లేదు. ఇంకా రెండో ఆలోచన వచ్చేది కాదు. ఇప్పుడు అలా లేదండి. ముందు కాపురం చేయి, తర్వాత చూడటం ఏంటి? ఇలా మొదలెట్టారు మాటలు. ముందు కాపురానికి వెళ్ళిపోయి తర్వాత చూడటం ఏంటి? రెండో ఛాన్స్ ఎప్పుడైతే ఉందని మనం చెప్పామో, కాపురం కాదమ్మా ఏదీ నిలబడదు ఖచ్చితంగా. అలా చెప్పకూడదు పిల్లలకి ఎప్పుడు. ఖచ్చితంగా ఇదే దిక్కు చేసుకోవలసిందే అని చెప్పాలంతే, మొగాడికైనా సరే ఆడదానికైనా సరే. ఈవేళ ఆ మాట లేదండి. చప్పట్లు మోగట్లా చూసారా? 2-3 మోగేవి. ఎవరికి ఇష్టం ఉండవు ఈ మాటలు. దెబ్బలాడు అంటే అలా చెప్పొద్దు అంటే ఎవరికీ నచ్చట్ల పాపం. ఆ బాధ పడిన వాళ్ళు ఎవరో 3-4 ఉన్నారు. నెమ్మదిగా భయపడుతూ మోగించారు, అది కూడా భయపడుతూ. కానీ నిజం, పక్కా నిజం. అవును, మీ చప్పట్ల కోసం నేను చెప్పనండి. గరికపాటి నరసింహరావు అనేవాడు బతుకున్నంత వరకు పచ్చి నిజాలే చెబుతాడు, అనుమానమే లేదు ఎక్కడ. నాకెవరి పట్ల పక్షపాతం లేదు, నాకు కావాల్సింది ఏం లేదు ఇందులో. కానీ లోకం పాడైపోతుంటే చూడలేం కదా. లేదు, మాకు భగవంతుడు వాక్శక్తి ఇచ్చింది ఎందుకు? ఊరికి ఆభరణాలు వేసుకుని తిరగడానిక? లోకమంతా సంతోషంగా ఉండాలని మాకు ఉంటుంది కదా. ఉండాలంటే ఖచ్చితంగా నిజమే చెప్పాలి. అందుకని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టేస్తే ఎలా కుదురుతుందండి? అసలు లోపం మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత ఆరాధిస్తే ఏం ఉపయోగం? ఈ లోపం తొలగించుకోకుండా. ఇది శాంతి భ్రాంతిని చేస్తుంది ఈ సంసార దావాగ్ని. నిజంగా చేరే ముందు ఆడది మగవాడు కూడా ఏదో సుఖంగా ఉంటాం, ఏదో పొందుతాం. ఆడపిల్ల కూడా అనుకుంటుంది, పాపం నాకు ఒక మంచి రక్షణ దొరుకుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటుంది. ఆ తర్వాత వీడో పెద్ద సమస్య అయిపోతాడు. మిగిలిన సమస్య అలా ఉన్నాడు. అంతకుముందే సుఖంగా ఉన్నాడు, వీడో సమస్య అయిపోయాడు. ఇప్పుడు సమస్యలు తీరకపోగా వీడో సమస్య అయిపోయాడు. ఇప్పుడు అంటే ఆవిడ ఆశ నెరవేరలేదు, ఈయన ఆశ నెరవేరలేదు. ఏం జరిగింది? పెద్ద డ్రామా నడిచింది ఇక్కడ. అదే ఇక్కడ కవి అంటున్నాడు, శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని. శాంతిగా ఉంటామని వివాహాలు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఇంకేదో చేస్తారమ్మా. ఇదంతా దావాగ్ని అయిపోతుంది చివరికి. ఆర్పణించినవే అమృతమూర్తి. దాన్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవో ఆర్పాల్సిందే, అంటే అమృత వృష్టి కురిపించాల్సిందే. అదే మనకి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో అద్భుతంగా చెబుతారు శంకరాచార్య. సంసారదావదకనాకులభీకరోరుజ్వలావళీభి అతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ జీవితం అనేది ఒక దావాగ్ని. మామూలు అగ్ని అంటే మన గ్యాస్ పై మంటుంది అనుకోండి, ఆర్పడం మన చేతుల్లో ఉంది. పోనీ ఏదో తాటాక మంట అనుకోండి, కొంత ప్రయత్నం చేస్తే ఆరిపోతుంది, నీళ్లు పోస్తే ఆరిపోతుంది. అడవిని కాల్చి అగ్నిని ఎవరూ ఆర్పలేరండి. మళ్ళీ వర్షం పడి ఆరాలి, లేకపోతే ఆరడం చాలా కష్టం. తిరుపతి కొండల్లో కూడా ఆ దావాగ్ని రేగింది అంటారు చూడండి, కనీసం 2 రోజుల వరకు ఆరదండి అది. అందుకే శంకరాచార్య స్వామి సంసార దావాగ్నిని ఏమంటున్నారంటే అతిదగ్ధతనూరుహస్య. ఎప్పుడైనా శ్మశానానికి వెడితే ఈ అనుభవం కలుగుతుందండి. వెళ్ళాలి, శుభం అశుభం అని భావించకూడదు. మగవాళ్ళు కాదు, శాస్త్రం ప్రకారం ఎవరిని నిషేధం చేయలేదు. వెళ్ళగలిగితే ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు వెళ్ళాలి. ఒక్కసారి వెడితే కలగవలసిన వైరాగ్యం అంతా కలుగుతుంది, కొంతమందికైనా కలుగుతుంది. నిషేధం ఎవరిని చేయలేదు. కాలక్రమంలో ఆడవాళ్ళని వెళ్ళొద్దని ఎందుకు అన్నారు అంటే సున్నితమైన హృదయం ఉంటుంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. టక్కుమని వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కరు ఎలా ఉంటారు అంటే ఆ భర్తతోనో అన్నగారితోనో తండ్రితోనో ఉండే అనుబంధం కారణంగా ఉండలేక అందులోకి దూకేస్తారు ఆవేశంలో. ఈ ఎమోషన్స్ మగవాళ్ళ కంటే బాగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువ భావోద్రేకాలు. అందుకని మన సంస్కృతిలో చెప్పారు, కానీ నిషేధమేం లేదు. నిజానికి వెడితే తెలిసేది ఏమిటో తెలుసా? శవం దహనం అవుతుంటే ఎప్పుడైనా ధైర్యం చేసుకుని చూడండి. కాళ్ళు కాలడం వేరు, చేతులు కాలడం వేరు, తలకాయ పేలడం వేరు. మధ్యలో గమనిస్తే చుర 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 అని ఒక 1000 సార్లు వస్తుందండి ఆ శబ్దం. నా తండ్రి దహనం అప్పుడు, నా తల్లి దహనం అప్పుడు నేను దగ్గరుండి చూశాను, దగ్గర బంధువులు. ఇవి కావాలనే. అయ్య బాబోయ్, శంకరాచార్య స్వామి ఎంత గట్టిగా చెప్పాడు రా అనుకున్నాను నేను. ఆ చొర 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 చొరని ఎప్పుడు వస్తుందో తెలుసునా అండి? శరీరం మీద ఉండే వెంట్రుకలు కాలినప్పుడు వస్తుంది ఆ చప్పు. మొత్తం కాలినప్పుడు కాదు, ఈ వెంట్రుకలు కాలడం అంత కష్టం ఉండదు. రోమకోపాల్లోకి మంట వెళ్ళి చొర 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 చొరని ప్రతీది ఉంటే నిజంగా వాడు ప్రాణంతో ఉంటే ఇక మామూలు యాతన కాదు అది. ప్రాణం లేదు కాబట్టి భరిస్తున్నాడు అంతే. ఆ శవదహనం వేళ రోమకోపాల్లోంచి రేగే మంటలు ఎంత చొర 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 చొరలాడించేస్తాయో రోజు ఈ జీవితం అంత కాల్చేస్తోంది నన్ను అన్నారు ఆయన ఖచ్చితంగా. ఈవేళ అప్పుల పాలైన తర్వాత జీవితం చాలామందికి అలా ఉందా లేదా? ఏ పెద్ద ఉద్యోగస్తులైనా సాఫ్ట్వేర్ వాళ్ళు సహా మీరు పరిశీలించండి. భార్యకి 2 లక్షల జీతం, భర్తకి 2 లక్షల జీతం. నిజంగా ఈఎంఐలు ఎంత అంటే అందులో 3 లక్షల ఈఎంఐలే, ఇక మిగిలేదు 1 లక్ష. మళ్ళీ వాటికి నెల నెల మెసేజ్లు, ఇవన్నీ కట్టుకునేసరికి ఇద్దరికి గొడవ, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఇందులో ఒకళ్ళు ఊరేసుకోవడం, ఒకళ్ళు ఊరుదులు వెళ్ళిపోవడం, 2 అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఏమంటారు దీన్ని? డబ్బులు ఉన్నందువల్లే కదా ఇవన్నీను. అలాగని పేదవాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. అక్కడ హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి రకరకాలుగా. ఎవరూ సుఖంగా లేరండి. అందుకే దీన్ని ఏమన్నారంటే శవదహనం అప్పుడు రోమకూపాలు మండుతుంటే వచ్చే మంట ఉంటుంది, అది నీ జీవితంలో ఖాయం. భగవంతుడికి శరణాగతి చెందకపోతే, భగవంతుడికి శరణాగతి చెందితే అమ్మవారి దయ వల్ల మనకి అమృత వర్షం కురిసి మనకి శాంతి ధార మిగులుతుంది ఖచ్చితంగా. ఆ శాంతి ధార కావాలి. అందుకోసం గుళ్ళోకి రావాలి, అందుకోసం కళ్యాణాది క్రతువులన్నీ చూడాలి, అందుకోసం మనం సమయం కేటాయించుకోవాలి. ధనమొసంగిదాని తత్వము తెలుపవే. లక్ష్మీదేవి డబ్బు ఇస్తుందండి, అనుమానం ఏమీ లేదు. కానీ దాని తత్వం తెలుసుకోమని చెబుతుంది. డబ్బు తత్వం ఏమిటండి? లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందో, ఎవరితో కలిపి పుట్టిందో చూస్తే డబ్బు అంటే ఏమిటో అర్థమవుతుంది. నమోస్తు నాళీక నిభాననాయై కనకధారాస్తవంలో చెబుతారు శంకరాచార్య. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది, ఎవరితో పుట్టింది? లక్ష్మీం క్షీరసముద్రరాజతనజాం, పాలసముద్రంలో పుట్టింది, అది అందరికీ తెలుసు. ఆవిడతో పాటు ఎవరు పుట్టారో చూడండి, తెలుస్తుంది. మన తోబుట్టువులను బట్టి మన స్వభావం కొంత ఉంటుంది కదా. అన్నగారిలాగా తమ్ముడు, అక్కగారిలాగా చెల్లెలు ఉంటారని అంటారు కదా లోకంలో సహజంగా. అక్క అంతేనండి, చెల్లెంతే, తమ్ముడు అంతేనండి, అన్నంతే అంటారు కదా. మరి ఆవిడకు కూడా తోబుట్టువులు ఉన్నారు. ఆవిడతో పాటు ఎవరు పుట్టారు? నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. ఈ నారాయణమూర్తికి ఆవిడ భార్య కావడానికి ముందు పాలసముద్రంలో పుట్టింది. అంటే డబ్బున్నవాడి మనస్సు పాల సముద్రంలా ఉండాలి, తెల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, అందరి పట్ల దయగలిగి ఉండాలి. అది లెక్క. అప్పుడే డబ్బు నిలబడుతుంది.
నేను పాల సముద్రంలో పుట్టానురా, నువ్వు పాపాల సముద్రంలో పనిచేస్తూ ఉంటే ఎలాగా? అందుకని మనం సంపాదించిన ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉండాలి, పాలలా తెల్లగా ఉండాలి, పాలలా స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడే అది నిలబడుతుంది. ఇంకోటి, ఆవిడతో పాటు ఎవరు పుట్టారు? నమోస్తున్న అళీకని భాననాయే, పుట్టుకతోటే ఆవిడ ఎలా పుట్టింది? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, పద్మంలోనే కూర్చుని పుట్టింది. ఆవిడ పుట్టిన సముద్రంలోనూ నీరే కాబట్టి చుట్టూ పద్మాలే ఉన్నాయి. 2 చేతుల్లో 2 పద్మాలు ధరించింది ఆవిడ, అంచేత పద్మ అంటారు ఆవిడ. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, ఆవిడ చేతులు పద్మాలు, ఆవిడ కళ్ళు పద్మాలు, ఆవిడ ముఖం కూడా పద్మమే. అంటే డబ్బున్న వాళ్ళ ముఖం ఎలా ఉండాలి? పద్మంలాగా వెలిగిపోతూ ఉండాలి. ఇందాక అర్చకులు నన్ను పరిచయం చేస్తూ పద్మశ్రీ గురించి ఎంత చక్కని మాట చెప్పారు. పద్మంలా ఉండడం అంటే ఏమిటి? కింద బురదే ఉంటుంది, బురదలోంచే పద్మం పుడుతుంది, కానీ పద్మానికి బురద అంటదు. మనం ఈ కుళ్ళుబోతు సమాజంలో ఉంటూ కూడా ఆ కుళ్ళు అంటకుండా జాగ్రత్త పడాలి. అది పద్మం అంటే, అది పద్మం అంటే. ఏం చేయాలి? పద్మం ఏం చేస్తుందో అదే చేయాలి. పద్మం ఏం చేసింది? బురదలోంచే పుట్టింది, బురదలో ఉండలేదు, పైకి ఎదిగింది, పైకి ఎదిగింది, పైకి ఎదిగింది. చెరువుకి వెళ్ళి పద్మాన్ని గమనించండి. నీటి మట్టం ఎంత ఎదిగితే అంతకంటే 2 అంగుళాలు పైకి ఎదుగుతుంది పద్మం. భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు. నీటి మట్టం ఎదుగుతూనే ఉంటుంది. మీ పద్మం గురించి నీటి మట్టం ఆగిపోదు కదా. చెరువులో నీరు పెరుగుతూనే ఉంటుంది, ఒక్కోసారి తరుగుతూ ఉంటుంది. చెరువులో నీరు పెరిగింది అంటే పద్మం అప్రయత్నంగా ఇంకో 2 అంగుళాల పైకి ఎదుగుతుంది. అంటే నీ జీవితంలో దుఃఖభారం సుఖభారం కూడా 2 పెరిగినప్పుడు నువ్వు అంతకంటే ఎత్తుగా ఎదుగు, అప్పుడు సుఖంగా ఉంటావు, అప్పుడు సుఖంగా ఉంటావు. నేను 2 మాటలు వాడాను గమనించండి. ఇందాక కూడా మా అమ్మ ప్రార్థన పద్యంలో ఈ ఏసన్సాగిన సౌఖ్య దుఃఖములనెంతే గెల్వగా తీవ్ర నారాచమ్ముల్ భవదీయ పాదయోగమే అన్నారు. సౌఖ్యము దుఃఖము 2 కూడా నన్ను బాణాల్లాగే బాధపడుతున్నాయమ్మా, అనుమానమేలా. ఈ బాణాలను ఎదిరించి యుద్ధంలో గెలవాలి అంటే నీ పాదాలనే బాణాలు నాకు ఉండాలి. బాణానికి బాణమే కదా, బాంబుకి బాంబే కదా మరి. అందుకని ఆ బాంబుల్ని గెలవాలంటే నీ పాదాలనే బాంబులు నాకు ఉండాలమ్మా అన్నాను కదా. సౌఖ్యము ఇబ్బంది, దుఃఖము ఇబ్బంది. దుఃఖం ఇబ్బంది అంటే మనం అందరం అంగీకరిస్తాం. సౌఖ్యం ఇబ్బంది అంటే, సౌఖ్యం ఇబ్బంది అంటారు ఏమిటండి? సుఖంగా ఉండాలని కోరుకుంటాం కదా. లేదు, లోతుగా పరిశీలించే అలవాటు లేక మనం మాట్లాడుతున్నాం. దుఃఖం సుఖం 2 ఒక్కటే. ఎలాగో తెలుసా? దుఃఖం మనల్ని ముంచేస్తుంది, సౌఖ్యంలో మనం మునిగిపోతాం. ఏదైనా మునగడం ఖాయం, 2 ఒకటే. ఒక సుఖం ఏదో వచ్చిందనుకోండి, సంపదలు వచ్చాయి, పదవి వచ్చింది, పీఠం వచ్చింది, అధికారం వచ్చింది, ఏదో దాంట్లో మనం మునిగిపోవట్లా. మునిగిపోవడం అంటే పార్టీలు ఇస్తున్నారు కదా, నేను ఒకటికే వచ్చింది ఆ పదవి. బోడి పుట్టినరోజుకి వేళ 10 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తున్నాయి. నువ్వు ఒక్కడు పుట్టావా? 84 లక్షల జీవరాశులు పుట్టే గడిది గుడ్డు నువ్వెంత, నీ పుట్టుకెంత ఎక్కడ? దానికి ఒక పెద్ద పార్టీయా? ఆ పార్టీలో ఏం వాడుతున్నారో అందరికీ తెలుసు, గుళ్ళో మాట్లాడుకోకూడదు. ఇంకా అలాంటి పార్టీలన్నీ ఇస్తారు, మళ్ళీ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటారు. అదే ఇది ఇదే. ఈ మార్పు రానంత వరకు లక్ష్మీదేవి నిలబడదండి. నువ్వు ఏం పార్టీ అంటే దేనికి ఇస్తున్నావు? ఏం సాధించామని? నువ్వు పుట్టినరోజు గొప్పదైతే ఊళ్ళో వాళ్ళు చేసుకోవాలి, నీ పుట్టినరోజు నువ్వు చేసుకోవడం అంటే నీ గొప్ప నువ్వే చెప్పుకుంటావా? మనం చేస్తున్నది అదే. ఆ సుఖంలో మనం మునిగిపోయామా లేదా? ఏదైనా ఒక పదవి వచ్చిందండి, వెంటనే ఈ నాయకుల వారు 10 మందిని పిలిచాడు, 10 రోజులు ఆడావిడ, ఊళ్ళంతా వాల్ పోస్టర్లు, పెద్ద ఫ్లెక్సీలు, అంతా ఇదే సుఖంలో మునిగిపోవడం అంటే. ఈయన కారులో పెడుతున్నాడు, అక్కడ ఫోటో ఏడవడరా చిన్న ఫోటో వేసాడు, పెద్దదేమని చెప్పి, ఇదే మునిగిపోవడం అంటే. ఆ చిన్న ఫోటో సరిపోలేదు ఆయనకి. నేను చూస్తాను హైదరాబాద్లో, ఆశ్చర్యపోతా. వేసవకాలంలో చలివేంద్రం అని పెడతారు, ఉండేది ఒక్క కుండ, అక్కడ మొత్తం బోడుగుళ్ళు మాత్రం 16 ఉంటాయి. ఒక్క కుండకి ఇంతమంది గుళ్ళు అవసరమా? ఒక్క కుండ, ఒక్క గ్లాసు, పైన నాయకుల ఫోటోలు ఒక 20. ఈ 20 మందిని చూస్తే మనం అసలు నీళ్లు తాగలేం. ఒక్కోడు బొమ్మ 3 మట్టలు చేసినట్టుగా ఉంటుంది ఆ బొమ్మ. వాడు మొహం చూస్తే నీళ్లు తాగబుద్ధి కాదు. ఒక చలివేంద్రానికి ఇంత అడ్వర్టైజ్మెంట్ అవసరమా అంటే? ఇన్ని ఫోటోలు, మళ్ళీ దానికి ఒక పార్టీ, దానికి ఒక గుర్తు, వల్లకాడు, వచనపురం, ఇంత చేస్తే మంచినీళ్ళు ఇచ్చావు, లేకపోతే మజ్జిగ ఇచ్చావు, అది కూడా మంచినీళ్ళలాగే ఉంది, అంతేనా? ఈ కొద్దిపాటి దానానికి అంత ప్రకటన అవసరమైతే ఈ సమస్త విశ్వాన్ని, చరాచర జీవరాశులు సహా అనంతమైన ప్రకృతి సమూహాన్ని మనకు సృష్టించేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంత అడ్వర్టైజ్మెంట్ కోరుకోవాలండి, ఎంత అడ్వర్టైజ్మెంట్ కోరుకోవాలి.
పొద్దున్నే నీ ఇంటి ముందు పువ్వులన్నీ రకరకాల రంగుల్లో కనపడుతున్నాయే, ఎవరు వేశారమ్మా రంగు? నువ్వు వేసావా, స్వామివారు వేశాడా? పొద్దున్నే నువ్వు ఇలా ఆవుని పిలవగానే నువ్వు పిలవకుండానే పాలిస్తుంది, ఆ గోవు కడుపులో పాలు నింపింది ఎవరండి? బిడ్డ కడుపులో పడగానే తల్లి స్తనాల్లో పాలు నింపింది ఎవరండి? పువ్వులన్నిటికీ రకరకాల రంగులు వేసింది ఎవరండి? మేఘాల చేత వాన కురిపిస్తున్నది ఎవరండి? సముద్రపు నీరు ఆవిరిని చేసి, ఆవిరైన వీరు మేఘంగా చేసి, మేఘపు వర్షం రూపంలో కురిసేలా చేసి, చెరువై కాలవై నదై పంటలు పండింపజేస్తున్నది ఎవరండి? స్వామివారు ఒక్కరే కదా, స్వామివారు ఒక్కరే కదా. మరి చిన్న పనికి మనం ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే, మనం అడగకుండానే సృష్టి అంతా ఇంత రమణీయంగా చేసి మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలో ఆయనకు ఆ దృష్టి ఉందా అసలు? ఇది భగవంతుడు గుళ్ళో గడితే కలిగే వైరాగ్యం. నేనే ఇంత గొప్పవాడిని అయితే మరి నువ్వెంతయ్యా, నీ ముందు నేనంత అని వెంటనే నమస్కారం చేస్తాం మనం. ఇది నిరంతరం స్మరించుకోవాలి, లేకపోతే ఈ సంసారం అనే దావాగ్నిలో పడిపోతాం ఎక్కడ. అందుకని ధనం ఇస్తుంది అమ్మవారు, దాని తత్వం తెలుసుకోమని చెబుతుంది. తత్వం అంటే, ఒరే నేను పాలసముద్రంలో పుట్టానురా, నువ్వు కూడా ప్రతి రూపాయి పాలసముద్రంలో పుడుతోందా? కష్టపడే సంపాదించావా, ఎవడి సొమ్మేనా కొట్టేసావా? ఆలోచించుకో. ఎవరికి వాడికే తెలవాలది, ప్రభుత్వం వారు పట్టుకోలేరు. రెండోది, ఆవిడతో పాటు ఎవరు పుట్టారు? నమోస్తున్న అళీకని భారణ, ఆవిడ పద్మం లాంటి ముఖంతో పుట్టింది. అందుకని నువ్వు కూడా పద్మంలాగా జీవితంలో దుఃఖాన్ని సుఖాన్ని రెండింటినీ దాటి పైకి ఎదుగుతున్నావా? సుఖం వచ్చినా పెద్దగా పట్టించుకోవద్దు, అలాగే దుఃఖం వచ్చినా పట్టించుకోవద్దు. సుఖం వస్తే పట్టించుకోకుండా ఉండడం అలవాటైతే దుఃఖం వచ్చినా కూడా పట్టించుకోమండి, అనుమానమే లేదు. ఓ పరీక్షలో విద్యార్థికి ఎవరికైనా మంచి ఏదో ర్యాంక్ వచ్చిందనుకోండి, దానికి పెద్ద పార్టీ మనం ఇచ్చామనుకో, వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా? తర్వాత వాడికి ఆ ర్యాంక్ రాకపోతే తట్టుకోలేడమ్మా, ఉరి చేసుకుంటాడు వెంటనే. అందుకే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ పార్టీలు ఇవ్వద్దు. బాగుందిరా అబ్బాయి, చాలా బాగా చదువుకున్నావు, అది నిలబెట్టుకో, ఇంగ్లీష్లో కీప్ ఇట్ అప్ అంటారు, అంతే. అంతేగాని మనమే పక్కింటి వాళ్ళని పైవాట వాళ్ళని పిలిచేసి బ్రహ్మాండమైన పార్టీలు ఇచ్చేసామనుకో, వాడికి బాగా గర్వం వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ పరీక్షల్లో అంత ర్యాంకు రాలేదనుకో, అయిపోయింది అంటాడు వెంటనే. ఇక్కడ ఈ నీరసం నిస్పృహ ఎందుకు వచ్చింది? ముందు పార్టీ ఇవ్వడం వల్ల వచ్చింది. అంచేత నీకు వచ్చింది పెద్ద ర్యాంక్ ఏం కాదబ్బాయి, చాలామందికి వస్తుంది ఇది, నువ్వు నిలబెట్టుకో, మంచివాడివే, సంతోషం, దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకో, దేవుడి దయ వల్ల వచ్చింది అది. అంటే తర్వాత ఏదన్నా దుఃఖం వస్తే అది కూడా దేవుడి దయ వల్లే వచ్చింది కదా అనుకుంటాడు సుఖంగా. ఈ అలవాటు చెయ్యాలి, అప్పుడు సుఖ దుఃఖాలు సమానంగా తీసుకుంటాం. తేడా ఏం లేదు, సుఖంలో మనం మునిగిపోతాం, దుఃఖం మనల్ని ముంచేస్తుంది. ఏదైనా మునిగిపోవడం ఖాయమే కదా. అందుకని రెండింటినీ తేలిగ్గా తీసుకోవాలంటే, బురదలో పుట్టిన పద్మం బురదంటకుండా నీరంటకుండా పైకి ఎదిగినట్టుగా మనం కూడా పైకి ఎదగాలి. అందుకని నమోస్తున అళీకని భాననాయై, నమోస్తు దుగ్ధోధది జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై. సోమ అంటే చంద్రుడు, అమృత అంటే అమృతం, ఈ రెండు అమ్మవారితో పాటే పుట్టే. అమృతం ఎక్కడ పుట్టిందండి? క్షీరసాగరంలోనే కదా, మధిస్తూ ఉంటే పుట్టింది కదా అమృతం. విషం కూడా అక్కడే పుట్టింది కదా, విషము అక్కడే పుట్టింది, అమృతము అక్కడే పుట్టింది. గమనించండి, క్షీరసాగరం అంటే మన మనస్సు, విషము నీ మనస్సులోనే పుడుతోంది, అమృతము నీ మనస్సులోనే పుడుతోంది. నీ మనస్సు నువ్వు గమనించుకోగలిగితే అందులో భగవంతుడు తప్ప ఎవరూ లేకపోతే ఎప్పుడూ అమృతమే ఉంటుంది, విషం ఉండదు ఖచ్చితంగా. అందుకే శంకరాచార్య స్వామి శ్రీ మహావిష్ణువుని వర్ణిస్తూ ఓ మాట అంటారు, ఈ పెదవి కౌస్తుభంలా ఉందిట. మహావిష్ణువు యొక్క పెదవి కౌస్తుభమణిలా ఉందిట. కౌస్తుభమణి ఎర్రగా ఉంటుంది కదా ప్రకాశిస్తూ, ఆయన పెదవి ఎర్రగా శివుడిని వర్ణిస్తూ అంటారు ఆయన, శివుడు పెదవి ఎర్రగా కౌస్తుభమణిలా ఉందట. కౌస్తుభమణి ఇక్కడికి ఎందుకు? గారు పెళ్ళి అయిపోయాక దూర ప్రాంతం వెళ్ళిపోతే చెల్లెలు ఆ దగ్గరకు ఎప్పుడైనా చెల్లెల్ని చూద్దాం అనిపిస్తుంది కదా, మా చెల్లిని చూడాలి అనుకుంటుంది కదా. కౌస్తుభం ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో కదా. విషం ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో కదా. శివుడు కంఠాన్ని విషంలో ధరించాడు కదా, అంటే కౌస్తుభమణికి విషం చెల్లెలే కదా. తన చెల్లెల్ని చూద్దామని కౌస్తుభమణి శివుడు పెదవి రూపంలో కంఠంలో ఉండే విషయానికి దగ్గరగా వచ్చింది అన్నాడు ఆయన. మన చెల్లెలు హైదరాబాద్లో కాకుండా ఇంకో సికింద్రాబాద్లోనో లేకపోతే అమలాపురంలో ఉందన్నా వెళ్ళి చూస్తాం కదా, మన తమ్ముడు ఉన్నాడంటే చూస్తాం కదా. అలా ఏడాదికి వచ్చారని అక్కగారికి చెల్లెలను చూడాలని అనిపిస్తుంది కదా. కౌస్తుభం ముందు పుట్టింది, విషం తర్వాత పుట్టింది. విషం ఎలాగూ శివుడు కంఠంలో ఉంది, కౌస్తుభం ఆయన పెదవి కింద మారింది. ఇలాగా అక్కడెందుకుంది కౌస్తుభం అంటే, చెల్లిని చూడడానికి అక్కగారు వచ్చిందండి, తప్పే ఉంది అంటాడు ఆయన. మానవ సంబంధాలు అలా ఉండాలి, చూడాలి కదా, మన వాళ్ళ గురించి మనం అనుకోవాలి కదా. చనిపోగానే మర్చిపోతే ఎలాగండి?
ఈ మధ్యన జరుగుతున్నది ఏమిటంటే చనిపోయిన వాళ్ళని కాదండి, బతుకున్న వాళ్ళని కూడా మర్చిపోతున్నారు. అసలు అవసరాలు తప్పితే మానవ సంబంధాలు ఏమీ లేవు. అందుకే మన సంస్కృతిలో చనిపోయిన వాళ్ళకి పితృకార్యాలు పెట్టారు. మన బంధువర్గంలో ఎవరు పోయినా పితృకార్యం సమయానికి అందరూ రావాలి, వారిని గురించి తలుచుకోవాలి, వారు చేసిన మంచి పనులన్నీ అనుకోవాలి. అవి మనం వీలైనంత వరకు కొనసాగిద్దాం అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? మన మనస్సు బాగుంటుంది. రెండోది, శాస్త్రంలో మాట చెబుతున్నా, మనం ఎంతకాలం వారు చేసిన పుణ్యకార్యాలు ఇక్కడ తలుచుకుంటే అంతకాలం వారు స్వర్గంలో ఉంటారు, అనుమానమే లేదు. అక్కడ వారు చేసిన ఉపకారాలు, వారు చేసిన దాన ధర్మాలు మనం ఇక్కడ ఎంతకాలం తలుచుకుంటూ ఉంటామో అంతకాలం వారు బాగుంటారు అక్కడ. ఇది ధనతత్వం. ధనంతో పాటుగా పాలసముద్రంలో పుట్టింది. చంద్రుడు పుట్టాడంటే మన మనస్సు చందమామలా ఉండాలి. చందమామ వెన్నెల కురిపిస్తాడు, అమృతం కురిపిస్తాడు. అలాగే డబ్బున్న వాళ్ళందరూ లోకానికి అమృతాన్ని కురిపించాలి. దానికి వెంకటేశ్వర స్వామి ఉదాహరణ. ఆయన పేదవాళ్ళని ఆదుకున్నాడు, ఎక్కువ ధనవంతులను కాదు. కుచేలుణ్ణి సంపన్నుణ్ణి చేశాడా లేదా కృష్ణావతారంలో? కుబేరుడు ఇప్పటికీ తీర్చలేదు, వడ్డీయే గడుతున్నాడు ఆయన. అంచేది వెంకటేశ్వర స్వామి పేదవాళ్ళ పార్టీ కానీ డబ్బు ఉన్నవాళ్ళ పార్టీ కాదు. అలాగని మనం పేదవాళ్ళం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డబ్బు ఉన్నా సరే ఆ డబ్బు మనది కాదు, మనది కాదు, మనది కాదు. డబ్బుకు మనం ధర్మకర్తలం మాత్రమే అనుకోగలిగితే శాంతి భ్రాంతి చేయు సంసారదావాగ్ని అర్పణించిన అవే అమృతమూర్తి. ధనమొసంగి దాని తత్వము తెలుపవే వెంకటేశు తరుణి విశ్వభరణి. ఆ రకంగా లక్ష్మీదేవి ఆ తత్వాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చినప్పుడు కానీ లక్ష్మీదేవి యొక్క ముఖారవిందాన్ని చూడండి. ఎంత పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుందో, ఆ పెట్టుకున్న కుంకుమ రేఖ ఎరుపు రంగులో ఎంత మెరిసిపోతూ ఉంటుందో. అందం అంటే పసుపు కుంకుమలే. రకరకాల ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములన్నీ అందాలు కాదు. ఇక్కడ ఇవాళ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అక్కడ 26 డబ్బాలు 36 సీసాలు ఉంటాయి. పసుపు కుంకుమ రెండూ ఉండవు. వాటి అవసరం ఏం కనపట్లేదు. ఇక్కడ అసలైన సౌభాగ్య చిహ్నాలు తీసేసి దౌర్భాగ్య చిహ్నాలన్నీ పెట్టుకున్నాం. అందులో మిస్ వరల్డ్ అంతా పోటీలు ఇక్కడ జరుగుతున్న తర్వాత ఈ అమ్మకాలు ఇంకా బాగా పెరిగాయి ఈ మధ్యన. ఇలా ప్రతి పోటీ ప్రతి రకం కూడా ఎందుకు పెడుతున్నారంటేనమ్మా, మన దగ్గర బాగా జనం ఉన్నారు విపరీతంగా. వీళ్ళు బాగా లౌల్యాలు చాపల్యాలు ఎక్కువ. ఆ మిస్ వరల్డ్ ఏం రాసుకుందిట? ఆమోదం రాసుకుంది, నువ్వు కూడా రాసుకో. ఈ వ్యామోహాల్లో మనం పడద్దండి. మీకు నేను చెబుతున్నా, అందాల పోటీ పడితే 14 లోకాల్లోనూ నెక్కగలిగింది మన లక్ష్మీదేవి ఒక్కరేనమ్మా, అనుమానమే. అంత అందం ఎక్కడైనా ఉందా? ఏ మొగాళ్ళలోనైనా, ఏ ఆడదానిలోనైనా, ఏ దేవతల్లోనైనా 60,000 మంది అప్సరసల్లో ఆ అందం ఉందా అండి? ఆ విగ్రహ రూపంలోనే ఆవిడ అంత అందంగా ఉంటే వైకుంఠానికి వెళ్ళి చూడగలిగితే ఎంత అందాన్ని చూడగలుగుతామండి, ఎంత అందాన్ని చూడగలుగుతాం. అంత అందాన్ని వక్షస్థలంలో పెట్టుకుని సేవ చేయించుకుంటూ ఉన్న వెంకటేశ్వర స్వామి ఎంత అదృష్టవంతుడు నిజంగా. అందాల పోటీ పడితే 14 లోకాల్లోనూ నెక్కగలిగింది మన లక్ష్మీదేవి ఒక్కరేనమ్మా, అనుమానమే. అంత అందం ఎక్కడైనా ఉందా? ఏ మొగాళ్ళలోనైనా, ఏ ఆడదానిలోనైనా, ఏ దేవతల్లోనైనా 60,000 మంది అప్సరసల్లో ఆ అందం ఉందా అండి? ఆ విగ్రహ రూపంలోనే ఆవిడ అంత అందంగా ఉంటే వైకుంఠానికి వెళ్ళి చూడగలిగితే ఎంత అందాన్ని చూడగలుగుతామండి, ఎంత అందాన్ని చూడగలుగుతాం. అంత అందాన్ని వక్షస్థలంలో పెట్టుకుని సేవ చేయించుకుంటూ ఉన్న వెంకటేశ్వర స్వామి ఎంత అదృష్టవంతుడు నిజంగా. పసుపు ముద్ద మీద మిసిమి కుంకుమ రేఖ దైవ ధ్యాన ముద్రలోన దైవ దీప్తి. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు కలిగిన భావనని మీకు పద్యం రూపంలో చెబుతున్నా. పసుపు ముద్ద మీద మిసిమి కుంకుమ రేఖ ధ్యాన ముద్రలోన దైవదీప్తి. ముఖము చూచినంత ముక్తి కల్గును తల్లి, ముఖము చూచినంత ముక్తి కల్గును తల్లి, వెంకటేశు తరుణి విశ్వభరణి. అమ్మవారి ముఖాన్ని చూడండి, మీకు చూపు తిప్పుకోవాలని అనిపించదు అసలు. ఇక్కడ అవకాశం ఉంది మనకి. పెద్ద పెద్ద ఇంకా తిరుపతి లాంటి చోట అవకాశం, ఇక్కడ అవకాశం ఉంది. మన అదృష్టం కదా. ఇంకో చోట చూడనిస్తారా? చూడనిచ్చినంతసేపు చూడాలి, కళ్ళు అలసిపోయే వరకు చూడాలి, కళ్ళు ముయ్యకూడదు. గోపికలైతే శ్రీకృష్ణుడి విషయంలో అనుకుంటారట, పగలల్లా ఎప్పుడో అడవిలో ఉంటావయ్యా గోవుల్ని కాసుకుంటూ, సాయంత్రం వస్తావు ఆ మురళి వాయిస్తానంటావు, మేమేమో పనులన్నీ మానుకుని మేము వచ్చి కూర్చుంటాం యమునా తీరంలో. అప్పుడు ఏమన్నా నీ అందాన్ని చూద్దామంటే దిక్కుమాలని చీకటి, అప్పుడే రాత్రి అయిపోయింది. మరి అప్పుడు లైట్లు లేవు కదా,
చీకటి పడిపోయింది. ఏదో ఈ మునిమాపు చీకటి అంటారు, నిశాముఖం 6 నుంచి 7 వరకు మునిమాపు అంటారు, అంటే చీకటి పడుతూ ఉంటుంది. ఈ మునిమాపు వేళ నీ అందాన్ని చూద్దామంటే లక్ష్మీవర్ర రెప్పలు అడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై, ఆ దిక్కుమాలిన బ్రహ్మదేవుడు మా కళ్ళకి రెప్పలు అడ్డంగా పెట్టాడు. ఈ రెప్పపాటు లేకుండా నిన్ను చూస్తూ ఉండేవాళ్ళం కదా అన్నాయండి. అది గోపికల భక్తి. దేవాలయంలో దేవుణ్ణి దర్శిస్తే మనం ఏం కోరుకోవాలంటే ఒక్కళ్ళు రెప్పలు కూడా లేకుండా ఉంటే అలా చూసేదాన్ని కదా అనుకోవాలి. రెప్పపాటు అడ్డమే కదా. మరి తెలుగులో ఓ సామెత ఉంది చూడండి, ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడంటారు. ఇది అర్థం అలా ఎవరికి? చెవి కోసుకోవడం ఎందుకంటే శుభ్రంగా వినొచ్చు కదా, చెవి కోసుకుంటే వినపడదు కదా. కానీ అదొక జాతీయం. ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడండి, ఉపన్యాసం అంటే చెవి కోసుకుంటాడండి. ఎందుకు కోసుకోవడం? ఎందుకంటే ఒకటి సంగీతం వింటూ ఉంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి ఆవిడ పాడుతూ ఉంటే వేదిక మీద వింటున్నవాడికి ఒకటి కనిపించిందిట, ఈ చెవికి ఇలా వంకరగా ఉండడం వల్ల, దీనికి డొప్పలు ఉండడం వల్ల, ఇలా గింగిర్లుగా ఉండడం వల్ల సరిగ్గా వినపట్లేదు నాకు, ఇది కోసేసుకుంటే డైరెక్ట్గా పెడుతుంది కదా అనుకున్నాడు. అది చెవి కోసుకోవడం. ఒక్కొక్క జాతీయం వెనకాల అంత కథ ఉంటుంది. చెవి ఎందుకంటే కోసుకోవడం. కానీ చిత్రం ఏంటంటే అలా కోసుకుంటే అసలు వినపడదు. భగవంతుడు ఈ చెవి దానికి వంకర టింకర డొప్పలు ఎందుకు పెట్టాడంటే ఆ సౌండ్ అలాగే వెళ్ళాలి, నేరుగా వెళ్ళకూడదు. యువకుల కోసం చెబుతున్నా, ముఖ్యంగా యువకుల కోసం చెబుతున్నా. బండి మీద పెడుతూ కూడా 2 కాడలు లోపల పెట్టుకుంటున్నారండి. మీకు 2 ఏళ్లలో చెవుడు ఖాయం, 2 చెవులు వినపడకుండా ఉండడం ఖాయం. ఎప్పుడూ ఫోన్ సౌండ్ కానీ పాటల సౌండ్ కానీ చెవులోకి నేరుగా వెళ్ళకూడదండి. ఫోన్లో పాటలు వినేవాళ్ళు కూడా ఫోను పక్కన పెట్టుకోవాలి, కొద్దిగా 1 గజం దూరమైనా ఉండాలి. వినపడుతుంది, పర్వాలేదు. అందుకని ఇలా పెట్టేసుకుని వినకూడదు. దానికి ఒక చిన్న తోటకూర కాడోటి పెట్టి లోపల దోపేస్తున్నారు దాన్ని. పైగా వీడు బండి మీద పెడతాడు, 2 కాళ్ళు ఉంటాయి, వెనకాల వాడు ఆర్నేసినా వీడికి వినపడదు. ఏమిటి ఎంత ప్రమాదం అది! రోడ్డు మీద ప్రమాదం ఒకటి, మనిషికి ప్రమాదం ఏంటంటే చెవులు వినపడవండి. ఇంకా ఆ సౌండ్ నేరుగా లోపలికి వెళ్ళకూడదు, అలా కర్ణభేరి పగిలిపోతుంది. భగవంతుడు కర్ణభేరి పెట్టాడు, చాలా సున్నితంగా ఉంటుంది అది. దాని పక్కన ఇంకా 4-5 నరాలు పెట్టాడు. డ్రమ్స్ అంటారు, అది ఎలా మోగుతూ కదులుతూ ఉంటాయి శబ్దం వినపడినప్పుడు. ఈ పక్కన డొప్పలు పెట్టాడు, అంటే బయట నుంచి వచ్చినటువంటి సుబ్బలక్ష్మి గారి పాట ఇలా గింగిర్లు తిరిగి సరళమై పల్సనై నీళ్లగా ద్రవంలా మారి అలా లోపలికి ఎడుతుంది. అప్పుడు నీకు వినిపిస్తుంది. అలా వింటే ఎన్నేళ్ళు విన్నా చెవుడు రాదు. నేరుగా వింటే ఇబ్బంది కాదు కదా, అందుకే చెవి కోసుకోవడం అని వచ్చింది. ఒకడు అనుకున్న టమాయకంగా ఈ డొప్పలు ఉండడం వల్ల నాకు సరిగ్గా వినపట్లేదు, మొత్తం కోసేసుకుంటే నేరుగా వెళ్ళిపోతుంది, నేరుగా ఏం వెళ్ళదు, చెవుడు వస్తుంది. అలాగా కొంతమంది భక్తి ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే రెప్పలు మనకు అడ్డంగా ఉన్నాయి, రెప్పలు కూడా లేకుండా ఉంటే భగవంతుడిని అలా చూడగలం కదా. నిజంగా రెప్పపాటు పడినా మనకి తెలియకుండానే పడుతుంది కదండి. మనకేమైనా తెలుసా? లెక్క పెట్టామా? ఒక్కసారి అమ్మవారిని చూడండి, పసుపు ముద్ద మీద పచ్చని రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ ముఖము శరీరము కూడా. మిసిమి కుంకుమరేఖ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి యొక్క గడ్డం పట్టుకుని లాలిస్తూ బుజ్జగిస్తూ తీర్చిదిద్దుతూ పెట్టినటువంటి కుంకుమ రేఖ అది. ఆయన స్వయంగా ఆవిడకి తిలకం దిద్దుతాడమ్మా. అది ఆవిడ అదృష్టం, ఆవిడ అదృష్టం. అది కూడా ఆ గడ్డం ఇలా మెత్తగా ఉన్న చోట ఇలా పట్టుకుని లక్ష్మి ఇటు తిరుగు, లక్ష్మి ఇటు తిరుగు అని కుంకుమ దిద్దుతాడు. అలాగా అప్పుడప్పుడు భర్తలందరూ భార్య నుదుట కుంకుమను అలా దిద్దండి, దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. అనుభవం మీద చెబుతున్నాను. పాపం భర్తలు ఏమంటారంటే కుంకుమ బొట్టే పెట్టుకోకపోతే ఏం దిద్దమంటారండి అంటాడు. వెంటనే మరి పెట్టుకుంటే కదా, ఓ బెళ్ళ అంటించుకుంటున్నారు, బెళ్ళ ఏం దిద్దుతో పీకేయాలి పట్టుకుని. భార్య కుంకుమ బొట్టే పెట్టుకోవాలి, అది అప్పుడప్పుడు చెమట గారుతూ ఉండాలి, పక్కకి జరుగుతూ ఉండాలి. భర్త చక్కగా ఆ చుబుకం పట్టుకుని అలా నెమ్మదిగా ఇలా దిద్దాలి. అది దాంపత్యం అంటే అది. అప్పుడు దాంపత్యం కలకాలం ఉంటుంది. పొరపాటును కూడా వేరే మాట అభిప్రాయ భేదాలు సర్దేసుకుంటారు వెంటనే. ఇంత ప్రేమించే భర్త 10 మందిలో అయినా చేయించి పని, 10 మంది చూస్తుండగా కూడా భర్త పని చేస్తే ఆ ఇళ్ళకి మంచి ప్రౌడ్ఫుల్ గర్వంగా, మా ఆయన చూసుకో సర్వీసు, ఎంత గర్వంగా ఉంటుందండి భర్తని చెప్పుకోవడానికి. అందుకని నేను వెళ్ళిపోతున్నా నువ్వు రా అంటే వెనకాల ఎప్పుడు వస్తుంది ఆవిడ చూసుకోవాలి, వెనకాల వస్తుందో లేదో.
అలా ఉంటేనే కదా దాంపత్యం. వెంకటేశ్వర స్వామి ఎంత ప్రేమిస్తాడు లక్ష్మీదేవిని అంటే, ఆయన గడ్డం దగ్గర ఇలా పట్టుకుని ఇలా పక్కకి ఇలా బొగ్గ ఇలా పక్కకి తీసి ఆ పైన నుదుట కుంకుమ రేఖ, ఆ రేఖ ఆయన తీర్చిదిద్దుతాడమ్మా. ప్రతిరోజు కూడా విష్ణు పురాణంలో ఉంటుంది ఈ విషయం. అంత ప్రేమ ఉండబట్టి ఆవిడ నిత్యానపాయని, ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పుట్టింటికి కాదు ఎక్కడికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు. పాల సముద్రానికి కూడా లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళినట్టుగా ఎక్కడ పురాణాల్లో లేదు. అంత ప్రేమించే భర్త ఉన్నాడు కాబట్టి. పసుపు ముద్ద మీద మిసిమి కుంకుమ రేఖ, అది ఎలా ఉంటుందంటే ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైన తత్వం చెబుతున్నా. బయటికి కనిపించేది పసుపు ముద్ద లాంటి ముఖం, దాని మీద కుంకుమ రేఖ, అది ఎలా ఉంటుందంటే ధ్యానముద్రలోన దైవదీప్తి. అవకాశం ఉంటే పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లోని మీరు ఎక్కడైనా పద్మాసనం వేసుకుని కూర్చుని మనస్సుని లోపలికి మళ్ళించి కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. అదృష్టం బాగుంటే అమ్మవారి నుదుటి మీద వెలుగుతున్న కుంకుమ రేఖ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందమ్మా, ప్రత్యక్షం అవుతుంది. ధ్యానం అనుభూతి అంటే అర్థం అది. ఆ నిష్ఠ కుదిరితే లక్ష్మీదేవిని ధ్యానిస్తే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తే వెంకటేశ్వరుడు, శివుణ్ణి ధ్యానిస్తే శివుడు, కుమారస్వామి అయితే కుమారస్వామి. మీరు ఏ దేవుణ్ణి ధ్యానిస్తే ఆ దేవుడికి సంబంధించిన చిహ్నం ఉంటుంది కదా, శంఖమో చక్రమో కుంకుమ బొట్టో ఏదైనా సరే. లక్ష్మీదేవికి చిహ్నం అంటే కుంకుమ బొట్టే, అది కనిపిస్తుంది. అందుకే నేను ఈ పద్యంలో ఉన్నా. ధ్యానముద్రలోన దైవదీప్తి. అపారమైన గాఢమైన ధ్యానంలో ఉన్నవాడికి ఎదుట దేవుడు దర్శనమిచ్చినట్టుగా నీ కుంకుమ రేఖ కనిపిస్తోందమ్మా. ముఖము చూచినంత ముక్తి గల్గును తల్లి, ముఖము చూచినంత ముక్తి గల్గును తల్లి, వెంకటేశు తరుణి విశ్వభరణి. ఇప్పుడు మనం కోరుకోవలసిన ఇంకొక మాట, ఇంత ధ్యానం కుదరాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరకుండా ఉండడానికి అడ్డం వస్తున్నది ఇది మనస్సు. మనస్సులో ఎందువల్ల అడ్డాలు వస్తున్నాయి? 6 శత్రువులు ఉంటారు ఎప్పుడూ మనస్సులో మనకి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మనసు వనములోన మద మత్సరములు, క్రోధ లోభములను క్రూర మృగములు ఎన్నో కలవు తల్లి ఎప్పుడు వేటాడేదో, ఎన్నో కలవు తల్లి ఎప్పుడు వేటాడేదో, వెంకటేశు తరుణి విశ్వభరణి. అది అమ్మవారిని ప్రార్థన చేయాలి. మన మనస్సులో ఉండే కోరికలని, క్రోధాలని, లోభాన్ని, మోహాన్ని జయించడం మన వల్ల అయ్యేది కాదు. ఏదో వస్తూనే ఉంటాయి. 6 ఉన్నారు అనుకోకండి. 6 ఉన్నారంటే జయించడం కష్టం. పాకిస్తాన్ వాడితో యుద్ధం కాబట్టి దెబ్బ కొట్టి బారేసాం. అదే అమెరికా వాడితో, చైనా వాడితో అయితే వేరుగా ఉండేది పరిస్థితి. అంటే మన మనస్సులో శత్రువులను జయించడం పాకిస్తాన్తోనూ బంగ్లాదేశ్తోనూ యుద్ధం కాదండి, చైనాతో యుద్ధం, అది అమెరికాతో యుద్ధం. అది చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా పై చెయ్యి కావాలంటే చాలా కష్టం. దానికి భగవంతుడు సహాయం మనకు కావాలి. అందుకని అమ్మవారిని ఏం ప్రార్థన చేయాలి? మనసు వనములోన మద మత్సరములు, క్రోధ లోభములను క్రూర మృగములు ఎన్నో గలవు తల్లి ఎప్పుడు వేటాడేదో. అమ్మవారిని ఒక బోయవాడి భార్యలాగా, వేటగాడి భార్యలాగా వేటకి రామ్మ. వేటాడే వాళ్ళకి మృగాలు కావాలి కదా. నా మనస్సులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 మృగాలు ఉన్నాయి. పైగా ఎంత చంపినా ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూ ఉంటాయి. హాయిగా వేటాడుకోవమ్మా, నీకు బోళ్ళు మృగాలు దొరుకుతాయి, నీకు సరదా తీరుతుంది, నా మనస్సు పరిశుద్ధం అవుతుంది అని అమ్మవారిని ప్రార్థన చేయాలి మనం. అవి పోగొట్టమని అడగాలి. అలా అడుగుతూ ఉంటే నాకు కోపం తగ్గాలని దేవుడి ముందు 10 సార్లు అన్నాం అనుకోండి, అన్నందుకైనా తగ్గుతుందా తగ్గదా? అంచేత నా మనస్సులో కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలని ఎన్నో ఉన్నాయి. ఆలోచించండి, ఇన్ని లేవు నిజానికి. 6 ఉన్నారంటే కష్టం. 6 ఏం లేవండి. కామం అంటే కోరిక, ఆ కోరిక తీరకపోతే వచ్చేది క్రోధం, ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం, ఆ కోరిక తీరకపోతే నేను బతకలేను అనుకోవడం మోహం, ఆ కోరిక నాకే తీరిందని గర్వించడం మదం, ఆ కోరిక నాకు తీరకుండా ఇంకోరికి తీరిందని బాధపడడం మాత్సర్యం. వెరసి కోరికే మన శత్రువు. 6 శత్రువులు లేరు, ఉన్నది ఒకటే. ఆ ఒక్కటి తొలగించమని ఆవిడనే అడగాలి. అడిగితే నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్టు ఎవడో, అంతే లెక్క. కుడితే ఆవిడకే కుడుతుంది, మనకే. ఎందుకంటే ఈ సృష్టి అంతా మనం ఏమైనా చేయమన్నావా?
మనం ఏమైనా అడిగామా మనిషిగా పుట్టించమని? కోకటపల్లిలో పుట్టించు, నిజాంపేటలో పుట్టించని మనం ఏమైనా అడిగామా? మనం అడగలేదు కదా. మనం పుట్టించమంటే మనం ఏమంటాం? నందనవనంలో పారిజాత వృక్షం కింద పాలు తాగేవాళ్ళే పుట్టించమని చెబుతాం. ఈ కోరిక ఎందుకు కోరతామండి ఇక్కడ? మరి ఆయనే పుట్టించాడు కదా. అందుకని నేను ఎత్తి మీద తేలుందని ఎవడో చెప్పాట, నీ చేత్తో తీసేయన్నట్టు గొడవ లేకుండా కుడితే వాడినే కుట్టిందని. అలాగే మనం అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర ఏమిటంటే ఇన్ని బాధలు ఉన్నాయి, మంచిది నువ్వే తీసే, నువ్వు మీ ఆయనే కలిపి పెట్టారు, నేను ఏమైనా పెట్టమన్నాను ఇక్కడ? అందుకే అమ్మవారిని చివరిగా కోరవలసిన కోరిక చెప్పి నేను సెలవు తీసుకుంటానండి. కంటి పాపలందు చంటి పాపల మంచు నిలువ నిమ్ము తల్లి నిత్యమల్లి, కంటి పాపలందు చంటి పాపల మంచు నిలువ నిమ్ము తల్లి నిత్యమల్లి, వెడద కన్నులందు వెలుగు చూడవలదే వెలుగు చూడవలదే, వెడద కన్నుల యందు వెలుగు చూడవలదే, వెడద కన్నుల యందు వెంకటేశు తరుణి విశ్వభరణి. తెలుగులో కాపాడడానికి ఒక మాట ఉంది. కడుపులో పెట్టుకుని కాపాడాడంట, కళ్ళల్లో పెట్టుకుని కాపాడాడంట. ఈ రెండే అంట. చెవిలో పెట్టుకుని కాపాడాడు, మోకాల మీద పెట్టుకుని అనరు, అక్కడ కాపాడడం కుదరదు. కాపాడాలంటే రెండే లెక్క. కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే తల్లి. మన జీవితం మొత్తం మీద మనం నిశ్చింతగా ఉన్నామంటే ఎక్కడండి? తల్లి కడుపులో ఉన్న 9 నెలలే నిశ్చింతగా ఉన్నాం. బయటకు వచ్చింది మొదలు ఎల్కేజీ అన్నారు, ఊకేజీ అన్నారు, 2 kg అన్నారు, ఎంసెట్ అన్నారు, ఇంజనీరింగ్ అన్నారు, ప్యాకేజీ అన్నారు, లీకేజీ అన్నారు, చంపేశారు పట్టుకొని ఇక్కడ. అంచేత మనిషి సుఖంగా ఎప్పుడున్నాడు అంటే తల్లి కడుపులో ఉన్న 9 నెలలే. అందుకే తెలుగులో సామెత కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా. అలాగే అమ్మవారిని అలాగే కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం అంటారు. అంటే కళ్ళు కూడా రెప్పపాటు కూడా వేయకుండా కాపాడడం, జాగ్రత్తగా చూసుకోవడం. పిల్లాడికి జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మ రాత్రి కొంచెం జాగ్రత్త అని డాక్టర్ గారు చెప్పారనుకోండి, తల్లి ఏం చేస్తుంది? తండ్రైనా విసుగొచ్చి కొంచెం పడుకుంటాడేమో కానీ తల్లి పడుకోదండి, ఆ మంచం దగ్గరే కూర్చుంటుంది అక్కడే. అదే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడారు అనేవారు పూర్వం. ఒత్తులంటే వెలిగే ఒత్తులు, నిద్ర రాకుండా. నిద్ర వచ్చేవాడు ఎదురుగా దీపం పెట్టామనుకోండి నిద్ర రాదుగా. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడతారు కొందరు తల్లులు. బిడ్డల మంచం దగ్గరే మంచం వేసుకుని మంచం మీద పడుకోకుండా కిందే కూర్చుని వాడి మీద చెయ్యేసి నాన్న ఎలా ఉంది, కాస్త కదిలితే చాలు, నాన్న ఎలా ఉంది, నాన్న ఎలా ఉంది, గ్లూకోజ్ తాగుతావా అని అలా అడుగుతారే, అది కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం. ఆ రకంగా అమ్మవారిని అడగాల మనం. కంటి పాపలందు చంటి పాపల మంచు నిలువ నిమ్ము తల్లి నిత్యమల్లి, మా ఇంటి ముందు పూచే నిత్యమల్లి పువ్వు లాంటి నువ్వు మమ్మల్ని అమ్మ కళ్ళల్లో పెట్టుకుని కాపాడు. కంటి పాపలు అంటూ ఉన్నాయి కదా, కనుగుడ్లు. ఆ కంటి పాపల రూపంలో ఉండే చంటి పాపలు అనుకుని మనం కాపాడు. ఎందుకంటే మన వయస్సు 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా ఎంతున్నా ఆధ్యాత్మికంగా పసిపిల్లలమే మనం అందరం కూడా. మనకు ఆ జ్ఞానమేమీ తెలియదు నిజానికి, అది ఆవిడ ఇవ్వాలి. భగవంతుడి ముందు అందరూ పిల్లలమే. ఇందులో ఎవరు వయస్సులు మెజారిటీ ఏమీ ఉండదు ఇక్కడ, అందరం పిల్లలు. మేము నీ చంటి పాపలం అమ్మ, మమ్మల్ని అలాగే కాపాడు తల్లి. నీ నిలువని నిలుపుకొనుము తల్లి నిత్యమల్లి, వెలుగు చూడవలదే వెడద కన్నుల యందు. ఆ కళ్ళల్లో పెట్టుకుని కాపాడమని ఎందుకు అడుగుతున్నాము అంటే, నీ వెడద కన్నుల యందు విశాలమైన తామరపు రేకుల్లాంటి నీ కళ్ళల్లో ఉండే వెలుగు మేము చూడాలి కదమ్మా. అందుకని మమ్మల్ని కళ్ళల్లోనే కాపురం పెట్టుకొని తల్లిని వెంకటేశు తరుణి విశ్వభరణి, ఈ విశ్వాన్నంతటినీ ఒక కుంకుమ భరణిలాగా చేసి ధరిస్తూ ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నానమ్మా అని మనం సెలవు తీసుకుంటున్నాం. ఈ స్తోత్రం మీకందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యాలని అంతకు మించి మనశ్శాంతిని కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః.